ಇದೀಗ ಶಂಕರ ಜಯಂತಿಯ ಉಪನ್ಯಾಸ ಮಾಲಿಕೆಯ ಅಂಗವಾಗಿ ಗನ್ನವರಂ ಲಲಿತಾದಿತ್ಯ ಶರ್ಮಾ ಇವರು ಇಂದು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಉಪನ್ಯಾಸವನ್ನು ಮಾಡಲಿದ್ದಾರೆ. ಇವರು ಅಮೇರಿಕಾದಲ್ಲಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಪದವಿಯನ್ನು ಗಳಿಸಿ ಇದೀಗ ಶೃಂಗೇರಿಯಲ್ಲಿ ಜಗದ್ಗುರು ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಶಾಸ್ತ್ರಾಧ್ಯಯನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಆಂಧ್ರ ಮತ್ತು ಸಂಸ್ಕೃತ ಭಾಷೆಗಳಲ್ಲಿ ವಿಶೇಷವಾದ ಪಾಂಡಿತ್ಯವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ಅವರು ಇವತ್ತಿನ ದಿನ ಇಲ್ಲಿ ಶಂಕರರ ಬಗ್ಗೆ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಉಪನ್ಯಾಸವನ್ನು ನೀಡುತ್ತಾರೆ. ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ವಾಗೀಶಾದ್ಯಾಃ ಸುಮನಸಃ ಸರ್ವಾರ್ಥಾನಾಮುಪಕ್ರಮೇ ಯನ್ನತ್ವಾ ಕೃತಕೃತ್ಯಾಸ್ಯಸ್ತನ್ನಮಾಮಿ ಗಜಾನನಂ. ಶಾರದಾ ಶಾರದಾಂಭೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೆ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಂ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್. ಪ್ರಮಾಣನಖ ನಿರ್ಭಿನ್ನ ಮಹಾಮೋಹಾಮರಾರಯೇ ನಮಸ್ಕುರ್ಮೋ ನೃಸಿಂಹಾಯ ಸ್ವಪ್ರಕಾಶಚಿದಾತ್ಮನೆ. ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಶಾಸ್ತ್ರಾಬ್ಧಿಪಾರದೃಶ್ವಾನಂ ಸಂಗಹೀನಂ ತಪೋನಿಧಿಂ ಭಜೆ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥಗುರುಂ ಭದ್ರೌಘದಾಯಕಂ. ವಿದ್ಯಾವಿನಯಸಂಪನ್ನಂ ವೀತರಾಗಂ ವಿವೇಕಿನಂ ವಂದೇ ವೇದಾಂತತತ್ತ್ವಜ್ಞಂ ವಿಧುಶೇಖರಭಾರತೀಂ. ಯತ್ ಪಾದಾಂಬುಜಚಿಂತನಂ ತನುಮತಾಂ ಸಂತಾನಶಾಖಾಯತೆ ಭಾಷ್ಯಂ ಯತ್ ಫಣಿತಂ ಚಿರಂತನಗವಿ ಹಯ್ಯಂಗವೀನಾಯತೆ. ಯಸ್ಯಾಜ್ಞಾಖಿಲಲೋಕಮೌಳಿ ವಲಭೀ ಮಾಲಾಸು ಮಾಲಾಯತೆ ತಸ್ಮೈ ಶಂಕರದೇಶಿಕಾಯ ನಮಸಾಂ ಸಾಹಸ್ರಮಾಶಾಸ್ಮಹೇ. దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంతశ్రీ విభూషితులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి పాదపద్మములకు తత్కరకమల సంజాతులైన జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, జగద్గురుల యొక్క ఆజ్ఞానుసారముగా ఈరోజు వచ్చే గంట సమయంలో భగవత్పాదుల స్తోత్రములకు వేదవ్యాస మహర్షి రచించిన పురాణ వాంగ్మయానికి కల సంబంధాన్ని యథాశక్తి యథామతి కొంత వివరించుకోబోతున్నాము. ఆదికాలము నుండి మన భారతదేశం ఎంతో సంపన్నమైనది. అది భౌతికమైన సంపదే కాకుండా గ్రంథ సంపద కూడా, విద్యా సంపద కూడా మనకెంతో ఉన్నతమై వస్తున్నది. వేదాలు ఉపనిషత్తులు నుండి మొదలుకొని అటు పిమ్మట స్మృతి గ్రంథాలు, ధర్మశాస్త్రము, మహాభారతము, రామాయణము ఇత్యాది స్మృతి గ్రంథాలు, ఇతిహాసాలు, అలాగే దాని తర్వాత ఆగమాలు, ఉపాసనాక్రమాలని చెప్పే ఆగమాలు, శైవాగమాలు, శాక్తాగమాలు, అదేవిధంగా పురాణాలు, వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాలు, ఉపపురాణాలు, మరి ఇంకా ప్రసిద్ధిలో ఉండే సంహితా గ్రంథాలు, అలాగే ఇంకా విస్తృతంగా మనకున్న కావ్యవాంగ్మయము, రఘువంశం, కుమారసంభవం మొదలైన కావ్యవాంగ్మయము, అటుపై మళ్ళీ మనకి దేశీయ భాషల్లోకి వచ్చేసరికి ఆయా దేశ భాషల్లో కవి పండితులు, శాస్త్రజ్ఞులు రచించిన ఎన్నో గ్రంథాలు, ఈ విధంగా మన యొక్క సారస్వత సంపద ఆది నుండి నేటి వరకు ఎంతో విస్తృతమై వస్తున్నది. మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ, ఎన్నో విధాల గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క లక్ష్యం మాత్రం ఒకటే, వీటి యొక్క తాత్పర్యం మాత్రము ఒకే దగ్గర పర్యవసన్నమై అవుతున్నది. ఆ తాత్పర్యం ఏమిటి అంటే, ఒక దగ్గర అప్పయ్య దీక్షితేంద్రులు చెప్తారు, యద్యప్యద్వైత ఏవ శృతిశిఖరగిరాం ఆగమానాంచ నిష్ఠా సాకం సర్వైః పురాణైః స్మృతినికర మహాభారతాది ప్రబంధైః తత్రైవ బ్రహ్మసూత్రాణ్యపి చ విమృశతాం భాంతి విశ్రాంతిమంతి ప్రత్నైరాచార్యవర్యైరపి పరిజగృహే శంకరాద్యైస్తథైవ అని చెప్పి ఒక మాట అన్నారు. దాని తర్వాత తథాపి భక్తే తరుణేందు శిఖామణే అద్వైత వాసనా పుంసాం ఆవిర్భవతి నాణ్యత అని చెప్పి అన్నారు. అని దానికంటే ముందు ఏం చెప్పారంటే,
శృతిశిఖరగిరాం, ఉపనిషత్తులైనా సరే, ఆగమాలైనా సరే, సాకం సర్వైః పురాణైః, ఏ ఒక్క పురాణంలో ఏ ఒక్క శ్లోకాన్ని వదిలిపెట్టకుండా, అంటే ఏదో కొన్ని పురాణాలే అసలైన తత్వాన్ని చెప్తున్నాయి, కొన్ని పురాణాలు జనుల్ని తప్పుదారికి పట్టించడానికి వస్తున్నాయి అనే మాట అసలు లేనే లేదు. అన్ని పురాణాల్లో ఒక్క శ్లోకం, ఒక్క అక్షరం కూడా వదలకుండా అన్ని పురాణాలు. అలాగే స్మృతినికర మహాభారతాది ప్రబంధే, స్మృతి గ్రంథాలు మనకుండే మనుధర్మశాస్త్రం, గౌతమ సూత్రాలు, ఆపస్తంభ సూత్రాలు, ఈ రకమైన యాజ్ఞవల్క్య స్మృతి, ఈ రకమైన స్మృతి గ్రంథాలన్నీ, మనకి ధర్మాన్ని చెప్పే స్మృతి గ్రంథాలన్నీ, అలాగే మహాభారతం మొదలైన ప్రబంధాలు, అలాగే తత్రైవ బ్రహ్మసూత్రాణ్యపిచ విమర్శతాం, అలాగే బ్రహ్మసూత్రాలని చూస్తే ఏం తెలుస్తుంది అంటే ఏతేషాం అద్వైతే ఏవ నిష్ఠ, వాటి యొక్క పర్యవసానము, ఇవన్నీ చివరి మాటగా, వీటిలో చాలా విషయాలు చెప్పబడి ఉండొచ్చు, కానీ చివరిగా ఏం చెప్తున్నాయి అంటే అద్వైతాన్నే చెప్తున్నాయి. ఇది మనకి ఎలా తెలిసింది అని చెప్పంటే వారు చక్కగా 4వ పాదంలో చెప్పారు, ప్రత్నైరాచార్య రత్నై శంకరాద్యై ఏవమేవ పరిజగృహే అని చెప్పి అన్నారు. మనకి ఇది ఎలా తెలిసిందంటే ఇది కూడా మనకి పారంపర్యంగా వచ్చిన ఆచార్య పరంపర. మనకి ఆది శివుడి నుండి, దక్షిణామూర్తి నుండి నేటి జగద్గురువుల వరకు ఏ గురు మాలిక అయితే వచ్చిందో, ఏ గురు పరంపర అయితే వచ్చిందో, శంకరాద్యై, భగవత్పాదులు మొదలైన ఏ ఆచార్యులైతే ఉన్నారో, తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ గ్రంథాల యొక్క సారాన్ని అద్వైతంగా తెలుసుకున్నారు. వీటి యొక్క సారము అద్వైతము. గురువులందరూ, తత్వాన్ని తెలిసిన గురువులందరూ కూడా అద్వైతమే అని నిశ్చయించారు అని చెప్పి ఒక మాట అన్నారు. కాబట్టి మనం ఈ గ్రంథాల్లో ఏ ఒక్కదాన్ని చూసినా కూడా చివరికి తేలేది అద్వైతమే. అయితే మనకి తెలిసిన విషయం ఏది, అందరికీ నేరుగా అద్వైతం పట్టేది. మనం ఈత కొట్టేవాళ్ళు మొదలుపెట్టినప్పుడు, చిన్నపిల్లలు కానీ ఈత కొట్టడం మొదలుపెట్టేటప్పుడు వాళ్ళని నేరుగా సముద్రంలో పడేస్తే వాళ్ళకి ఈత రాదు. మెల్లిమెల్లిగా ఒక కాలువలో, ఒక చిన్న కొలంలో, దాని తర్వాత ఒక నదిలో, దాని తర్వాత ఇంకా వాడి సామర్థ్యం కొద్దీ వాడు లోతులో ఈదచ్చు. అదేవిధంగా కొన్ని చిన్న గ్రంథాలు, ఇంకొంచెం కఠినమైన గ్రంథాలు, ఇంకొంత కఠినమైన గ్రంథాలు, ఈ రకంగా ఒక సోపాన శ్రేణిగా ఆ గ్రంథాల యొక్క కాఠిన్యం పెంచుకుంటూ పోతే క్రమక్రమంగా సామర్థ్యం పెరిగిన సాధకుడు ఆ చివరి మెట్టులో ఉన్న తత్వాన్ని చివరికి తెలుసుకోగలుగుతాడు. కాబట్టి వేదవ్యాస మహర్షి ఏం చేశారంటే ఈ పురాణ వాంగ్మయంలో కూడా రకరకాల విషయాల్ని చెప్పారు. కొన్ని దగ్గరలో చాలా దంతురమైన తత్వాలని చెప్పారు, చాలా గాఢమైన తత్వాలని చెప్పారు. కొన్ని దగ్గరలో కొన్ని ఉపాసనా రహస్యాలు చెప్పారు. కొన్ని దగ్గరలో ఇవేమి కాకుండా కొన్ని ఆఖ్యాయికలు, కొన్ని కథలు, మనకి నిత్య జీవితంలో మానవ సంబంధాలు లాగా అనిపించే కొన్ని కథల్ని చెప్పారు. అసలు కొన్ని దగ్గరలో కథలు కూడా లేదు, కొన్ని నామాలు, దేవతకి ఈ నామాలు ప్రసిద్ధంగా ఉన్నాయి, ఈ దేవతలకి ఈ నామాలు విశేషంగా ఉన్నాయి, వీటిని స్మరించుకోవడం వల్ల, వీటిని అనుసంధానం చేసుకోవడం వల్ల మీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి కొన్ని చోట్లలో నామాలు మాత్రమే, ఆయా దేవతల యొక్క నామాలు మాత్రమే చెప్పి వదిలేశారు. ఈ రకంగా అసలు శృతి స్మృతి పురాణాలే కాకుండా పురాణాల్లో చూసుకున్నా కూడా సాధకులకు కావాల్సిన అంశాలన్నీ వేదవ్యాస మహర్షి మనకు పొందుపరిచి ఉంచారు. అసలు ఇంకో విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఉంది. మన సనాతన ధర్మంలో ఇన్ని గ్రంథాలని చెప్పి ఉన్నాయని చెప్పుకున్నాము, కానీ ఇంచుమించు ఈ గ్రంథాలన్నింటిలో కూడా వ్యాస మహర్షి యొక్క హస్తం లేకుండా ఏ ఒక్క గ్రంథం లేదు. వేదాల్లో అపౌరుషేములే, కానీ వాటిని విభజన చేసింది, వాటిని వ్యాసము చేసింది వ్యాస మహర్షి. అదేవిధంగా స్మృతి గ్రంథాలను తీసుకుంటే వ్యాస స్మృతులు కొన్ని, వ్యాసప్రోక్తాలైన స్మృతులు కొన్ని ఉన్నాయి. అలాగే స్మృతిగా పరిగణించబడే మహాభారతము, మహాన్ మహాభారత వారిరాశి అని చెప్పన్నారు శంకర దిగ్విజయంలో. ఆ సముద్రం లాంటి ఎన్నో విషయాలు కలిగిన ఆ మహాభారతం మనం స్మృతిగానే లెక్కిస్తాము, అది కూడా వ్యాస మహర్షిదే. అలాగే మనకి ప్రస్థానత్రయలో స్మృతిగా మనం లెక్కిస్తున్న భగవద్గీత వ్యాస మహర్షిదే. ప్రస్థానత్రయలో సూత్ర ప్రస్థానమైన బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షివే. అలాగే పురాణ వాంగ్మయం మొత్తం వ్యాస మహర్షిదే. కాబట్టి మనకు మాట ఉంది, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అని చెప్పి. వ్యాస మహర్షి చెప్పని విషయం లేదు. అందుకనే భగవత్పాదులు కూడా అంటారు ఈ శంకర దిగ్విజయంలో వ్యాస మహర్షిని చూసినప్పుడు, సర్వం త్వదీయం ఖలు వాంగ్మయాఖ్యం అని చెప్పి అంటారు. అసలు వాంగ్మయం అనేది మాకు లభించిందంటే, వాంగ్మయం అనేది మనం ఈనాటికి అధ్యయనం చేసుకుంటున్నామంటే అది వ్యాస మహర్షి యొక్క ప్రసాదము. కాబట్టి ఎవరైతే సనాతన ధర్మం యొక్క హృదయాన్ని తెలుసుకుందాం అనుకుంటారో, ఎవరైతే సనాతన ధర్మం యొక్క యాథార్థ్యాన్ని తెలుసుకుందాం అనుకుంటారో వాళ్ళు ముందు వ్యాస మహర్షి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలి. వ్యాస మహర్షి యొక్క హృదయము సనాతన ధర్మం యొక్క హృదయము వేరు కాదు. ఏదైతే సనాతన ధర్మానికి లక్ష్యమో వ్యాస మహర్షి దాన్నే మనసుకృత్య, దాన్నే మనసులో పెట్టుకొని ఈ గ్రంథాలన్నీ రచించారు. పైగా ఈ మాట ఎందుకు చెప్పుకొస్తున్నామంటే, చాలామంది వాదోపవాదాల మూలంగా ఇది
ఈ గ్రంథం యొక్క తాత్పర్యము, ఇది కాదు అని చెప్పి చాలా వాదాలు ఉన్నాయి. రామాయణానికి రకరకాల దర్శనాల మూలంగా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి, అలాగే బ్రహ్మసూత్రానికి కావాల్సినన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. కానీ సనాతన ధర్మాన్నే తన హృదయంగా పెట్టుకున్న వ్యాస మహర్షి భగవత్పాదులతో కొన్నాళ్ళు చర్చ చేశాక వారి రూపాన్ని ప్రకటించి భగవత్పాదులతో అన్నమాట ఏమిటంటే, చాలామంది నా బ్రహ్మసూత్రాలను ఇదివరకు వ్యాఖ్యానించారు, వ్యాఖ్యాస్యతేచ, చాలామంది ఇక ముందు వ్యాఖ్యానాలు కూడా రాస్తారు, కానీ నువ్వు నా హృదయాన్ని తెలుసుకున్నట్లుగా ఇంకెవ్వరూ తెలుసుకోరు అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి? వ్యాస మహర్షి యొక్క హృదయాన్ని భగవత్పాదులు అర్థం చేసుకున్నంత చక్కగా ఇంకా ఎవ్వరూ కూడా వ్యాస మహర్షిని అర్థం చేసుకోలేదు. ఎందుకు అంటే వ్యాస మహర్షి భగవత్పాదులకు పరాయి మనిషి కాదు, సాక్షాత్ వారి యొక్క పరాపర గురువు. భగవత్పాదుల గురువు గోవింద భగవత్పాదులు, వారి గురువు గౌడ భగవత్పాదులు, వారి గురువు శుక మహర్షి అయితే వారి గురువు గారు వ్యాస మహర్షి. కాబట్టి అదే గురు పరంపరలో వచ్చిన వారు కాబట్టి వారి పరాపర గురువు యొక్క హృదయము సర్వజ్ఞులైన పరమేశ్వరుడి యొక్క అవతారమైన భగవత్పాదులకు తెలియకపోవడము పెద్ద ఆశ్చర్యమేం కాదు. కానీ దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భగవత్పాదులు వారి ప్రస్థానత్రయీ భాష్యాల నుండి మొదలుకొని వారు రాసిన ప్రతి ఒక్క స్తోత్రం వరకు కూడా వారు వ్యాస మహర్షి హృదయాన్ని యథావత్తుగా ఆవిష్కరించడం తప్ప మరొకటేమీ చేయలేదు. కాబట్టి ఈరోజు మనం భగవత్పాదుల యొక్క స్తోత్రాల్లో వ్యాస మహర్షి రచించిన పురాణాలకు ఉన్న సంబంధం కొద్దిగా ఉన్న సమయంలో చెప్పుకోబోతున్నాము. ముందు పురాణాల్లో మనకి ముందు ఆసక్తి కలిగేది ఏంటంటే, కొన్ని కథలు ఉంటాయి, కొన్ని ఆఖ్యాయికలు ఉంటాయి. భగవత్పాదుల స్తోత్రాల్లో అప్పుడప్పుడు ఆఖ్యాయిక మొత్తం చెప్తారు. ఉదాహరణకి మనకు ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది. బ్రహ్మ విష్ణువు నేను సర్వోత్తముడినంటూ వారు కలహం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ మధ్యలో అగ్నిస్తంభంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. వరాహ రూపంతో విష్ణుమూర్తి మూలాన్ని, హంసరూపంతో బ్రహ్మదేవుడు ఆదిని వెతుకుదామని చెప్పి ప్రయత్నిస్తే ఇరువురికి అంతుపట్టలేదు. నేను అంతు చూశానని చెప్పి బ్రహ్మ అబద్ధం చెప్పాడు, విష్ణుమూర్తి నేను చూడలేదు అని చెప్పి నిజం చెప్పాడు. అప్పుడు శివుడు భైరవ రూపంతో, అంటే శివుడు ఆవిర్భవించి, శివుడు యొక్క పాలభాగం నుండి భైరవుడు ఆవిర్భవించి బ్రహ్మ యొక్క పంచమ శిరస్సుని ఛేదించినట్లుగా, విష్ణువుకి పూజ్యత్వాన్ని అనుగ్రహించినట్టుగా మనకు పురాణ కథలు ఉన్నాయి. దీన్ని భగవత్పాదులు చాలా శ్లోకాల్లో చెప్పారు. ఈ శివానంద లహరిలో చాలా శ్లోకాలు ఉంది, శివభుజంగంలో ఈ ప్రస్తావన ఉంది. ఇట్లాంటి ప్రసిద్ధమైన కథలు కొన్ని ఉన్నాయి. కొన్ని కథలు భగవత్పాదులు మొత్తం చెప్పుకుపోయినా కూడా ఒక్క విశేషణం వేస్తారు. కానీ ఆ విశేషణం వెనకాల ఎంతో రంజకమైన ఒక కథ ఉంటుంది. పురాణంలో ఈ కథలు చెప్పడం ఎందుకు అంటే, ముఖ్యంగా 2 ఉద్దేశాలు ఉంటాయి. వ్యాస మహర్షి పురాణంలో ఒక కథ చెప్పడానికి ముఖ్యంగా 2 ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి, ఒక నీతినో ధర్మాన్నో బోధించడానికి ఒకటి, లేదా రెండోది ఒక దేవతాతత్వాన్ని, ఒక ఉపాసనా తత్వాన్ని, ఒక దేవతా స్వరూపాన్ని మనకు బోధించడానికి. అట్లాంటి సందర్భాలు ఒక 2-3 చూసినట్లయితే మనకి బాగా ప్రసిద్ధమైన గణేశ పంచరత్నంలో అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోల దాన వారణం భజే పురాణ వారణం అని ఈ శ్లోకం ప్రసిద్ధమే. పురాణ వారణం, ఆ ఆది గజ స్వరూపమైన ఆ గణపతిని నేను భజిస్తున్నాను. దీంట్లో ఒక విశేషణం వేశారు, ధనంజయాది భూషణం అని చెప్పి అన్నారు. చాలామందికి అసలు దీని యొక్క అర్థమే కొంచెం దుర్గమంగా ఉంటుంది. ఎందుకంటే ధనంజయ శబ్దానికి అగ్ని అని చెప్పి ఒక అర్థం ఉంది, అర్జునుడు అని చెప్పి ఒక అర్థం ఉంది. అలాగే రకరకాల ఈ వాయువులు మనకు ఉన్న పంచ ఉపవాయువుల్లో నాగ కూర్మ కృకర ధనంజయాలు, వీటిలో ధనంజయం అని చెప్పి ఒక వాయువు ఉంది. వీటిలో భగవత్పాదుల యొక్క అభిప్రాయం ఏమిటి? ఆ పంచవాయువుల చేత భూషింపబడిన వాడనా గణపతి, లేదా అర్జునుడి చేత భూషింపబడిన వాడనా? ఈ రెండు అంత సమంజసంగా లేవు. కొంతమంది అగ్ని చేత భూషింపబడిన వాడు అని చెప్పి కొంతమంది అర్థం చెప్పారు. ఒక రకంగా దాన్ని కొంచెం సరిపెట్టుకోవచ్చు, ఏదో పంచభూతాల చేత ఆ పరమాత్మ అలంకరింపబడ్డాడు అన్నట్టు. కానీ వస్తుతః ఇవేవి సరియైన అర్థాలు కావు. కొంచెం సూక్ష్మంగా చూసినట్లయితే ధనంజయుడు అని చెప్పి నాగజాతిలో ప్రసిద్ధుడైన ఒక నాగుడు ఉన్నాడు. దీనికి మనకు మహాభారతంలో ఆదిపర్వంలో ఈ రకరకాల జాతుల యొక్క ఉత్పత్తులు చెప్తూ అనంతః ప్రథమోజాత వాసుకిస్తదనంతరం ఐరావతస్తక్షకశ్చ కర్కోటక ధనంజయౌ అని చెప్పి ఆ నాగ ప్రధానులు, ఆ సర్పజాతిలో ప్రధానమైన వాళ్ళు పుడుతుంటే ఈ క్రమం చెప్పారు. ముందు ఆదిశేషుడు, సర్పజాతికి పెద్దయిన ఆదిశేషుడు పుట్టాడు. తర్వాత వాసుకి, తర్వాత ఐరావతుడు, ఇతను ఇంద్రుడి వాహనమైన ఐరావత గజానికంటే వేరు, ఐరావతుడే నాగుడు ఇతను. దాని తర్వాత కర్కోటకుడు, దాని తర్వాత తక్షకుడు, తర్వాత ధనంజయుడు
అని చెప్పి ఈ ధనంజయుడు అనేవాడు ఒక పాము. కాబట్టి నాగాభరణుడు అని చెప్పడం ఇక్కడ తాత్పర్యం. శివుడు నాగాభరణుడు అనడానికి మనకు ప్రసిద్ధి ఉంది. గణపతికి నాగాభరణం ఎలా వచ్చింది అనడానికి పురాణంలో 2-3 కథలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తత్వాన్ని చెప్పేది, ఒకటి ఒక దేవతా స్వరూపాన్ని చెప్పేది చెప్పుకుందాం. వరాహ పురాణంలో ఒక కథ వస్తుంది. శివుడి యొక్క అనుగ్రహం వల్ల పార్వతీదేవికి గణేశుడు పుడతాడు, గణపతి పుడతాడు. పుట్టడము సంపూర్ణమైన నరశరీరంతో పుడతాడు, ఇంకా గజశిరస్సు ఇంకా రాలేదు. ఆ పిల్లవాడు ఎంతో ముద్దుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. తల్లికి పిల్లవాడి మీద సహజమైన ప్రేమ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ పిల్లవాడు అట్లా ఆవిర్భవించంగానే అమ్మవారు అలా ఏం రాశారంటే, అక్కడ వ్యాసమహర్షి వాడిన పదం అక్కడ స్త్రీభావాత్ అని చెప్పి రాశారు. ఆ స్త్రీ సహజమైన వాత్సల్యంతో, స్త్రీ సహజమైన మాతృప్రేమతో ఆ గణపతిని కళ్ళు తిప్పకుండా చూస్తూ 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 ఉండిపోయింది. ఇది చూసి శివుడికి కోపం వచ్చింది. ఎందుకంటే అమ్మవారు తల్లి ఈత కావచ్చు కానీ అతి ప్రేమ ఎక్కడ పనికిరాదు, అతి సర్వత్ర వర్జేత్ అని చెప్పి అన్నారు. కాబట్టి పుత్రుడి మీద ప్రేమ ఉండొచ్చు, అతి ప్రేమ ఉండకూడదు. ఇలా నువ్వు కళ్ళు తిప్పుకోకుండా నీ కొడుకు యొక్క సౌందర్యాన్ని చూసి నా కొడుకు ముద్దుగా ఉన్నాడు అని చెప్పి నువ్వు అతని మీద అధికమైన ప్రేమను చేస్తున్నావు గనక నీ కొడుకుకి 2 వికారాలు వస్తాయి. ఒకటి మామూలుగా ముద్దుగా ఉండే ఈ బాలశిరస్సు పోయి గజశిరస్సు వస్తుంది అని చెప్పి ఒకటి. రెండవది మనకి ఎప్పుడు అయినా సరే కొత్త వాటు ముద్దుగా ఉంటాడు, ఆ పలాశదండము ఆ జంధ్యం అవన్నీ కొంచెం ముద్దుగా ఉంటాయి. నువ్వు ఏ జంధ్యాన్ని చూసి అయితే నువ్వు ముద్దుగా ఉంది అని చెప్పి అనుకుంటున్నావో ఆ జంధ్యం పోయి సర్పోపవీతంగా ఉంటాడు, సర్పాన్ని అతను యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు అని చెప్పి. అంటే ఏదైతే మనం ముద్దుగా పిల్లల్లో భావిస్తామో అవి పోయి కొద్దిగా వికారంగా అనిపించే 2 విషయాల్ని పరమేశ్వరుడు వచ్చేట్టుగా చేశాడు. ఆ ముఖము, మనం మామూలుగా పిల్లలు ముద్దు చేసేటప్పుడు కూడా మనం ముఖాన్నే ప్రధానంగా చూస్తాం. మూర్ఖనడం అంటాం తెలుగులో. ఆ శిరస్సు నుండి ఒక మంచి సుగంధం వస్తూ ఉంటుంది, బుగ్గగిలడం ఏదో అట్లాంటివి ముఖం పట్ల చేస్తుంటాం. కాబట్టి పిల్లల్లో ఎక్కువ ముద్దుగా ఉండే ఆ శిరోభాగం పోయి గజముఖం వస్తుంది. అలాగే అతని యొక్క ఉపవీతం మామూలైన సామాన్యమైన ఉపవీతం కాకుండా సర్పోపవీతం ఉంటుంది అని చెప్పి శివుడు అప్పుడు ఒక శాపం ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుండి గణపతికి ఆ ఉపవీతంగా అటుపై ఇంకా ఆభరణాలుగా కూడా సర్పాలు రావడం ఉంది అని చెప్పి వరాహ పురాణంలో ఒక కథ ఉంది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అదేంటే కన్న కొడుకుని శివుడు చెప్పించుకుంటాడా అనేది కాదు. ఏంటంటే ఎక్కడ ఎక్కువ రాగాన్ని చేయకూడదు. మన బంధువులైనా సరే, మనకెంతో కావాల్సిన వాళ్ళైనా సరే, చివరికి కన్న కొడుకైనా సరే ఎక్కడా రాగాన్ని అధికంగా పెట్టుకోకూడదు. రాగం అట్లా కన్న కొడుకు ఏందో అధికంగా రాగం పెట్టుకున్న ధృతరాష్ట్రుడికి ఏమైందో మహాభారతం మనకు చెప్పకనే చెప్తోంది. కాబట్టి ఆ నీతి ఒకటి ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఇంకో కథ ఉంది. ఒకసారి ఈ నాగ జాతి యొక్క పెద్దలందరూ కలిసి కైలాసానికి వెళ్ళారు. అక్కడ కల్పవృక్షం యొక్క ఛాయలో పార్వతీ సమేతుడై నంద్యాది గణ పరివేష్టితుడై పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. అయితే నాగజాతులందరూ వచ్చారు, పండ్లు పూలేవో తీసుకొచ్చి సమర్పణ చేశారు. ఉన్నవాళ్ళు ఉన్నట్టు వెళ్లకుండా అక్కడికి ఆదిశేషుడు కూడా వచ్చాడు, అనంతుడు. ఆదిశేషుడికి గర్వం వచ్చింది. ఎందుకంటే సకల చరాచర ప్రపంచాన్ని ఆదిశేషుడు తన యొక్క శిరస్సు మీద మోస్తూ ఉంటాడు. అప్పటికి ఇంకా ఆదిశేషుడికి ఒకటే శిరస్సు, ఈ కథలో అదో ప్రత్యేకత. అప్పటికి ఒక్క శిరస్సు మీద ఈ సమస్త ప్రపంచాన్ని మోస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచాన్ని మొత్తం యొక్క ఉనికికి, ఈ ప్రపంచం మొత్తం యొక్క స్థితికి, ధారణకి నిదానం దానికి కారణం నేనైనప్పుడు వీళ్ళందరూ ఈయనేదో భస్మం పూసుకొని పులితోలు కట్టుకుని పుర్రెల మాలు వేసుకొని కూర్చున్నాడు, ఈయనకి దండం పెడతారు ఎందుకు అని చెప్పి పరమేశ్వరుడి పట్ల ఒక అవజ్ఞాభావం మనస్సులో ఉండింది. పరమేశ్వరుడి పట్ల ఒక కించపరచడం అట్లా మనస్సులో జరిగింది. దీన్ని ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అని చెప్పి మనకు ఒక మాట ఉంది. ఈయన ఆ మాట బయటకు చెప్పకపోయినా కూడా పరమేశ్వరుడు దాన్ని గ్రహించాడు. ఇతనికి గర్వభంగం జరగాలని చెప్పి ఆదిశేషుడిని ఆ తోకతో పట్టుకొని ఎత్తి భూమికేసి కొట్టాడు. అక్కడ భూమా ఆస్ఫాలయామాస అని చెప్పి రాశారు. ఆస్ఫాలం అంటే చరచడం. ఆ ఆదిశేషుడిని తీసుకొని భూమికేసి కొట్టాడు. దాంతో ఏంటంటే తల పగిలి తల వేయి వ్రక్కలుగా చీలిపోయింది ఆదిశేషుడికి. అప్పటి వరకున్న ఒక్క శిరస్సు 1000 భాగాలుగా చీలిపోయింది. చీలిపోయిన ఆ శిరస్సు రక్తం కారుతూ స్పృహ తప్పి ఎక్కడో దూరంగా పడిపోయాడు ఆదిశేషుడు. కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు. కొంతకాలానికి స్పృహ వచ్చేసరికి ఇట్లాంటి సమయంలోనే సత్పురుషుల యొక్క అనుగ్రహం కావాలి. అదే దారిలో నారద మహర్షి వెళ్తున్నారు. నారద మహర్షి వెళ్తుంటే, స్వామి నాకు ఇట్లా జరిగింది, ఏమిటి నువ్వు ఇట్లా పైగా నారద మహర్షి కొద్దిగా గిల్లారు అక్కడ. అదేమిటి ఆదిశేష, నువ్వు మంచిగా బలంగా భూములన్నీ మోస్తుంటావు కదా, ఇదేంటి ఇట్లా పడున్నావు అని చెప్పి అడిగారు. అప్పుడు ఆదిశేషుడు ఏం చెప్పేది, ఇట్లా నా పరిస్థితి ఇట్లా జరిగింది కాబట్టి ఏమైనా తరుణోపాయం ఏమైనా చూపించండి అని చెప్పంటే
ఇవన్నీ నీ శక్తి కాదు, పరమేశ్వరుడు యొక్క శక్తి కాదు, వీటన్నిటికి పైన పరబ్రహ్మ అయిన గణపతి యొక్క శక్తి అనేది ఒకటి ఉంది. కాబట్టి నేను నీకు షడక్షర గణపతి మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను. దీన్నే వక్రతుండ గణపతి మంత్రం అని చెప్పి అంటారు. ఆ షడక్షరి మంత్రానికి అధిష్టాన దేవత అయిన గణపతిని వక్రతుండు అని చెప్పి అంటారు. ఆ గణపతి మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను, నువ్వు దాన్ని జపం చేయని చెప్పి అంటారు. ఈ కథలోనే కాదు, ఇది గణేష పురాణంలో వచ్చే కథ ఇది. ఈ గణేష పురాణంలో ఇంచుమించు గణపతి ఎక్కడ ఎలా ఆవిర్భవించినా కూడా వ్యాస మహర్షి మనకి మామూలు శ్లోకాలే కాకుండా ఆ మూర్తి యొక్క ధ్యాన శ్లోకం కూడా అక్కడ రాసిస్తారు. ఇది చాలా సాధకుడికి ఎంతో ఉపకరించే విషయం. ఎందుకంటే ఆ కథను చదువుకుంటున్నప్పుడు ఫలానా మంత్రం ఉపదేశించారు అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఆ మంత్రాల ఉపదేశాలు వాటికి ఎన్నో నియమాలు ఉంటాయి, సమయాలు, సందర్భాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ ధ్యాన శ్లోకాన్ని తెలుసుకోవడం వల్ల ఆ దేవతా రూపం ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకొని దాన్ని మనస్సులో భావించడానికి ఉంటుంది. ఆ మూర్తి ఏమిటంటే సింహారూఢం త్రినేత్రం దశభుజం ఉరగం కుండలే చాంగదే చ ముక్తాహారం వహంతం సులలితమకుటం రత్నముద్రాక్ష సూత్రం నానాదేవర్షి వృందైరనుగత మనిషం వక్రతుండం గజాస్యం భక్తేచ్ఛోపాత్తదేహం సురనరవరదం చింతయేదేకదంతం. ఇది స్వరూపం. సింహవాహనుడై ఉన్నాడు. ఇక్కడ మామూలుగా మనకు మూషక వాహనం ప్రసిద్ధి. గణపతి సింహం మీద కూర్చొని త్రినేత్రాలతో 10 భుజాలతో అక్కడ కుండలే చాంగదేచ ఉరగం, కుండలాలుగా అంగదాలు, ఇక్కడ భుజాలకి పెట్టుకునే భూషణాలుగా కూడా సర్పాలు ధరించి, అలాగే రత్నాలు, అక్షమాల ఇవన్నీ ధరించి రకరకాల దేవతలు మునులు స్తుతిస్తుండగా ఏకదంతుడై ఉన్న ఆ వక్రతుండ గణపతిని నేను స్మరిస్తున్నాను అనేది ఈ ధ్యాన శ్లోకం యొక్క తాత్పర్యం. ఇక్కడ ఏమన్నారంటే ఉరగం కుండలే చాంగదేచ, అంగదాలుగా కుండలాలుగా ఉరగాలని పెట్టుకున్నాడు. ఉన్నటువంటి గణపతి మూర్తిలో ఉరగాలు ఎందుకు వచ్చాయంటే ఆ 4వ పాదంలో రాశారు భక్తేచ్ఛోపాత్త దేహం. భక్తుడి యొక్క ఇచ్ఛకి అనురూపంగా పరమాత్మ ఆ రూపాన్ని ధరిస్తాడు. స్మరిస్తున్నవాడు నాగజాతుల్లో పెద్ద కాబట్టి ఆ నాగజాతికి చెందిన అనంతుడి యొక్క ఇచ్ఛకు అనుగుణంగా పరమాత్మ సర్పభూషణాలతో కనపడ్డాడు అని చెప్పింది. తర్వాత ప్రత్యక్షమైతే అప్పుడు ఆదిశేషుడు కొన్ని వరాలు అడుగుతాడు. అప్పటికి గర్భభంగం అంతా అయింది కాబట్టి నాకు శిరస్సు ఇట్లా 1000 రెక్కలుగా పగిలింది, నేను ఇప్పుడు భూమిని మోయలేకపోతున్నాను, నా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తి నువ్వే ఇవ్వాలి అంటే గణపతి అలాగే నీకు 1000 శిరస్సులు కలిపి భూమిని మోస్తాయని ఇస్తారు. అలాగే నాకు నిరంతర శివ సాన్నిధ్యం కావాలి అని చెప్పంటే అలాగే ఏ శివుడి వల్ల అయితేనే నీకే పరిస్థితి వచ్చిందో ఆ శివుడి యొక్క పంచవక్త్రాల్లో ఊర్ధ్వముఖం ఏదైతే ఉందో దాని మీద నువ్వు ఆభరణంగా ఉంటావు అని చెప్పి ఇచ్చాడు. పంచాస్యాస్య భూషణం అని చెప్పి అంటారు అక్కడ వ్యాస మహర్షి. ఇదే కాకుండా ఆదిశేషుడు నేను నీ సాన్నిధ్యంలో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటే గణపతి అలాగే అని చెప్పి ఏవం వరాందదౌ తస్మై స్వోదరే తం బబంధచ నాగబద్ధోదర ఇది నామప్రాప గజానన అని చెప్పి ఒక శ్లోకం రాస్తారు. ఈ వరాలన్నీ ఇచ్చి అతని ఉదరానికి అంటే పొట్టకి ఒక కట్టుగా చుట్టుకున్నాడు. అప్పటి నుండి నాగబద్ధోదర అనే పేరు గణపతికి వచ్చింది. కాబట్టి ఈ రకంగా ఈ ధనంజయాది భూషణం అనే పదం వెనకాల ఇన్ని కథలు ఉన్నాయి పురాణాల్లో. అదే రకంగా కొన్ని దగ్గరలో భగవత్పాదులు వర్ణన చేస్తూ సాపేక్షమైన విశేషణాలు వేస్తారు. ఈ శివభుజంగంలో పశుం వేత్సి చేన్మాం తమేవాధిరూఢ కలంకీతి చేన్ మూర్ధ్ని ధత్సే తమేవ ద్విజహ్వః పునఃసోపితే కంఠభూష త్వదంగీకృతాశర్వ సర్వేపి ధన్యాః అని చెప్పన్నారు. దీని యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే నేను పశువు లాంటి వాడిని అంటావా, నువ్వు పశువునే వాహనంగా చేసుకుని ఉన్నావు. నేను దోషం కలిగిన వాడిని అంటావా అంటే మత్స నా చరిత్రలో మచ్చ కలిగిందంటావా అంటే దోషం కలిగిన వాడిని అంటావా, అలా మచ్చగలిగిన చంద్రుడిని నువ్వు శిరస్సు మీద పెట్టుకున్నావు. అలాగే నేను రుజువుగా మాట్లాడను, నేను రెండు మాట్లాడుతుంటాను. రెండు మాట్లాడడం అంటే అబద్ధాలు చెప్పే లక్షణం, అసత్యం పలికే లక్షణం నాకు ఎక్కువ ఉందంటావా. అట్లాంటి ద్విజిహ్వుడు అయిన సర్పానికి 2 నాలుకలు ఉంటాయి కదా, అట్లాంటి ద్విజిహ్వులైన అంటే అక్కడ శ్లేష అనమాట. ద్విజిహ్వ అంటే 2 నాలుకలు ఉండేది సర్పం అని చెప్పక అర్థం. అలాగే రెండు మాటలు అన్నమాట తప్పి 2వ మాట మాట్లాడి అసత్యాలు చెప్పేవాడికి కూడా ద్విజిహ్వుడు అని చెప్పి అంటారు. అట్లాంటి వాడిని అంటావా, నువ్వు ద్విజిహ్వుడిని నువ్వు మెడలో కంఠభూష, నువ్వు నీ కంఠంలో భూషణంగా పెట్టుకున్నావు. కాబట్టి నువ్వు నాలో దోషదర్శనాన్ని చేయకు. ఎవరైతే నీ అండకు చేరుకుంటారో వాళ్ళందరూ ధన్యులే. తదంగీకృతాః సర్వేపి ధన్యాః అని చెప్పి అంటారు. అయితే ఇప్పుడు ఒక్కొక్క ఆభరణంలో ఏ దోషమైతే చెప్పారో ఆ దోషం ఏదో వర్ణనకు మాత్రం చెప్పింది కాదు. ఆ ఆభరణం శివుడికి ఎందుకు సంక్రమించిందో ఆ కథలో ఈ దోషం కనపడుతూ ఉంటుంది.
కాబట్టి ఏదో పశువు అంటే పశుత్వం నాలో ఉంది అని చెప్పి కాదు, ఆ పశుత్వం ఆ పశువులో కూడా ఉండింది. మనకి మహాభారతంలో పరమేశ్వరుడు అమ్మవారితో ఒక కథ చెప్తారు. అమ్మవారు అడుగుతారు, మీకు ఎన్నో వాహనాలు ఉన్నాయి, ఈశ్వరుడు కదా, ఐశ్వర్య శబ్దం ఈశ్వరుడి నుంచే వచ్చింది, కాబట్టి నీకు ఎంతో ఐశ్వర్యం ఉంది, నీకు కావాల్సిన వాహనాలు ఉన్నాయి, నీకు ఇన్ని వాహనాలు ఉండగా నీకు నందీశ్వరుడే ప్రియమైన వాహనం ఎందుకయ్యాడు అని చెప్పి అడిగితే అప్పుడు ఈశ్వరుడు నందీశ్వరుడు తనకి వాహనమైన కథని చెప్తారు. అక్కడ ఇది వరకు సృష్టి ఆదిలో దివ్య వృషభాలు ఉండేవి, ఒక దివ్య జాతికి చెందిన ఎద్దులు ఉండేవి, అవన్నీ తెల్లగా ఉండేవి, స్వైరంగా యథేచ్ఛంగా అవి సంచారం చేస్తుండేవి. వాటికి వృషభాలకి సహజమైన ఒక మదం ఉంటుంది, దర్పం ఉంటుంది. ఆ దర్పం వల్ల అవేం చేశాయంటే శివుడు ఒంటికాల మీద నిలబడి చేతులు పైకెత్తి తపస్సు చేస్తుంటే ఇవి ఆ దర్పం కొద్దీ వచ్చి శివుడిని రాచుకొని శివుడికి ధ్యాన భంగాన్ని కలిగించాయి. ఆ దర్పంతో మమ్మల్ని అడ్డేవాళ్ళు ఎవరు, మేమే ఈ భూమండలాన్ని అంతా తిరుగుతున్నామని చెప్పి వాళ్ళు వెళ్ళి శివుడికి రాచుకుంటే ఆ సంఘటన వల్ల శివుడికి ధ్యానభంగం కలిగింది. ధ్యానభంగం కలగడం వల్ల శివుడు క్రుద్ధుడై ఆ మూడో కంటిని తెరిస్తే ఆ అగ్నిలో ఈ వృషభాలు మాడడం మొదలుపెట్టి దహించుకుపోవడం మొదలయ్యాయి. కానీ ఈలోపు అట్లాంటి మదము లేని ఒక ఎద్దు ఆ మందలో ఒకటి ఉంది. ఆ వృషభమే నందీశ్వరుడు. నందీశ్వరుడు వెంటనే శివుడి దగ్గరికి వచ్చి అక్కడ మహాభారతంలో వ్యాసమహర్షి వాడిన మాట ఏమంటే వివిధై సంప్రసాదనై అని చెప్పన్నారు. సంప్రసాదనం అంటే శాంతిని కలిగించే సేవలు. నా దగ్గరకు వచ్చి ఎంతో వినయ విధేయాలతో నన్ను సేవించాడు. తన జాతికి సహజమైన ఆ దర్పాన్ని పక్కన పెట్టి ఎంతో భక్తి ప్రపత్తులతో నన్ను సేవించాడు. అప్పుడు నన్ను అట్లా సేవించడం వల్ల నేను అతన్ని అనుగ్రహించి నా కోపాన్ని నేను ఉపసంహరించుకున్నాను. కాబట్టి ఆ వృషభ జాతి నాశనం కాలేదు. కానీ భగవంతుడి యొక్క కంటి మంటలు కొద్దిగా మాడాయి కాబట్టి కొన్ని గోవులు కపిలవర్ణంలో, కొన్ని గోవులు కృష్ణవర్ణంలో, కొన్ని గోవులు రక్తవర్ణంలో మారిపోయాయి. కాబట్టి ఆవులు రంగురంగులుగా ఉన్నాయి. నందీశ్వరుడు మాత్రం శ్వేతంగా ఉండిపోయాడు. పరమేశ్వరుడి పట్ల ఆ భక్తి వల్ల తనకి గర్వం లేకపోవడం వల్ల. కాబట్టి పశువులాగా నాకు గర్వం ఉందంటావా, నిన్ను చేరిన పశువుకి మాత్రం గర్వం లేదు. కాబట్టి నేను నీ పంచను చేరానంటే నాలో ఆ దోషం పోతుంది అనేది ధ్వని. అంతేగాని నేను గర్విష్ఠైనప్పటికీ నువ్వు నన్ను నీ దగ్గర పెట్టుకుంటావంటే భగవత్పాదుల యొక్క స్థాయికి అది సరిపోదు. నాలో సుగుణాలు ఉంటే తప్ప భగవంతుడు నువ్వు నన్ను నీ దగ్గరకు చేర్చుకోవు కదా. కాబట్టి ఇది దానికి అంతరార్థం. అదేవిధంగా చంద్రుడు కూడా ఉన్నాడు. మనకి చంద్రుడికి కలంకం ఏమిటి? మనకి ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది. దక్షుడు తన 27 కూతుర్లైన నక్షత్రాలన్నింటినీ తీసుకెళ్ళి చంద్రుడికి వివాహం చేస్తే చంద్రుడు వాళ్ళ యందు సమదృష్టితో ఉండకుండా ఆ రోహిణి యందు ఎక్కువ ప్రీతిని చూపిస్తే దక్షుడు శపిస్తాడు. దక్ష శాపం నుండి చంద్రుడిని రక్షించడానికి పరమేశ్వరుడు ఒక కళని తీసుకుని శిరస్సు మీద పెట్టుకుంటే మిగతా కళలు వృద్ధిక్షయాన్ని పొందుతూ ఉంటాయి అనే కథ ప్రసిద్ధం. కానీ ఇంకో కథ మనకుంది, ఇది కూడా మహాభారతంలోనే వస్తుంది. పరమేశ్వరుడు అమ్మవారికి ఇంకో కథ చెప్తాడు. ఇదేమైందంటే దక్షయజ్ఞం అవుతుండగా, ఇది కల్పభేదైన కాబట్టి మనం ఏం విన్న కథ ఇట్లా లేదని చెప్పి అనుకోకండి. రకరకాల కథలు పురాణాల్లో రకరకాలుగా ఉంటుంటాయి. ఇది ఒక సందర్భంలో పరమేశ్వరుడు చెప్పిన ఒకానొక కథ. దక్షయజ్ఞంలో దేవతలందరూ వీరభద్రుడి చేతిలో పరాభవం పొందారు. కానీ చంద్రుడు మాత్రం ఆ కాలంలో కొన్ని కారణాల వల్ల నిర్దోషిగా ఉన్నాడు. చంద్రుడి తప్పు ఏమీ లేదు. కానీ ఆ చోట్లో ఉండడం వల్ల చంద్రుడు కూడా వీరభద్రుడి చేతుల్లో కొన్ని దెబ్బలు తిని పరాభవం చెందాడు. తరువాత పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి నా వల్ల తప్పేం జరగలేదు, నేను పొరపాటున ఆ సమయంలో అక్కడున్నాను, నన్ను అనుగ్రహించాలంటే పరమేశ్వరుడు నీకు మావాడి వల్ల అంటే వీరభద్రుడి వల్ల నీకు తప్పు జరిగింది కదా, నువ్వేం బాధపడకు, దానికి పరిహారంగా నేను నిన్ను ఆభరణంగా ధరిస్తాను అని చెప్పి ఆ చంద్రుడిని శిరస్సు మీద పెట్టుకుంటాడు. ఇదొక కథ మనకుంది. అలాగే మూడో కథ ఆ ద్విజిహ్వాలైన సర్పాలు. మనం ఇప్పుడే గణపతికి సర్పాలు ఆభరణంగా మారిన కథని చెప్పుకున్నాం. అలాగే సర్పాలు శివుడికి ఆభరణంగా ఎలా వచ్చాయని చెప్పంటే స్కాంద పురాణంలో ఒక కథ ఉంది. దారుకావనము అని చెప్పి ఒకటి ఉంది. అక్కడుండే మహర్షులందరూ మహాకర్మఠులు. వాళ్ళకి కర్మ తప్ప జ్ఞానకాండలో వాళ్ళకి అస్సలు ప్రసక్తి లేనే లేదు. మేము ఎంతసేపు యాగాలు చేస్తుంటాం, ఇజ్జే యక్షే మోదిష్యే అన్నట్టుగా మేము యజ్ఞానం చేస్తుంటాము, అదే మా జీవితానికి పరమార్థం అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళకి అజ్ఞాన నివృత్తిని కలిగించడానికి పరమేశ్వరుడు అక్కడ భిక్షు రూపంలో వచ్చి వాళ్ళకి చెప్తే ఆ జ్ఞాన మార్గాన్ని ఉపదేశిస్తే వాళ్ళకి అది పట్టదు. కాబట్టి వాళ్ళకి రకరకాలుగా చెప్పినా వాళ్ళకి పరమేశ్వరుడి మీద విరోధం కలుగుతుంది. ఆ విరోధంలో భాగంగా వీళ్ళు బాగా కర్మలో చేయి తిరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా రకరకాల చేతబడులు చేయడం మొదలుపెట్టారు, రకరకాల అభిచార హోమాలు చేయడం మొదలుపెట్టారు పరమేశ్వరుడి మీద. ఆ అభిచార హోమాల్లో భాగంగానే
ఒక శక్తిని సృష్టిస్తుంటారు. ఒక శక్తి వ్యాఘ్రంగా మారుతుంది, పులిగా మారుతుంది. ఆ పులి పరమేశ్వరుడి మీద దూకితే పరమేశ్వరుడు ఆ వ్యాఘ్రాన్ని సంహరించి దాని చర్మాన్ని వస్త్రంగా కట్టుకుంటాడు. అప్పటి నుంచి వ్యాఘ్ర చర్మాంబరధర ఇట్లాంటి పేర్లు వచ్చాయి. ఈ ఎత్తు పారకపోయేసరికి వాళ్ళు మరొక అభిచార హోమం చేశారు. ఈ అభిచార హోమంలో ఏమైందంటే రకరకాల కుండాల నుండి, ఆ యాగ కుండాల నుండి విషసర్పాలు, 5 తలలుండే సర్పాలు, 10 తలలుండే సర్పాలు, ఇలా రకరకాల విషసర్పాలన్నీ శివుడి మీదికి పడ్డాయి. ఆ అభిచార హోమం వల్ల పుట్టిన సర్పాలన్నీ శివుడి మీదికి పడేసరికి పరమేశ్వరుడు వాటిని అన్నింటినీ పట్టుకొని ఒక్కొక్క అంగానికి చుట్టేసుకున్నాడు. ఈ మణిబంధాల దగ్గర కంకణాలుగా, బాహుమూలాల దగ్గర అంగదాలుగా, కంఠం దగ్గర హారాలుగా, జటాలకి జటాబంధాలుగా ఏ అభిచార ప్రయుక్తమైన సర్పాలు ఏవైతే పరమేశ్వరుడి మీద పడ్డాయో ఆ సర్పాలన్నింటినీ అడంచి వాటిలన్నింటినీ ఆభరణాలుగా చుట్టేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా వచ్చాయి. దాని తర్వాత ఆ సందర్భాన్ని చూసుకొని పరమేశ్వరుడు మా వాళ్ళని ఆభరణాలుగా వేసుకున్నాడు అని చెప్పి చూసి ఇంకొన్ని సర్పాలు అన్య అపరైరపి నాగేంద్రై వాసుకి ప్రముఖై శివ వైనతేయ భయాత్ ప్రాప్తైరలంచక్రే నిజాంతనం అని చెప్పి ఒక మాట ఉంది. అప్పటికి సమయం వచ్చింది. ఎలాగో మా సర్పాలను కొంతమందిని పరమేశ్వరుడు ఆభరణంగా ధరించాడు కాబట్టి గరుడుడి వల్ల భయపడుతున్న కొన్ని సర్పాలు వచ్చే పరమేశ్వరుడిని శరణు వచ్చాక పరమేశ్వరుడు మీకేం భయం లేదు, నేను మిమ్మల్ని ఆభరణాలుగా ధరిస్తానని చెప్పి అంటాడు. కాబట్టి ఈ రకంగా ఈ 3 ఆభరణాలు చెప్పారు భగవత్పాదులు. ఈ వాహనమైన నంది, తల మీద భూషణమైన చంద్రుడు, ఈ కంఠభూషణమైన సర్పాలు. వీటిని చూసుకుంటే నంది ఉపకారి, నంది సేవలు చేశాడు శివుడికి. చంద్రుడు ఉదాసీనుడు, సేవ చేయలేదు, అపకారం చేయలేదు. ఈ సర్పాలు పరమేశ్వరుడికి అపకారాన్ని చేశాయి. కానీ పరమేశ్వరుడు 3టిని కూడా భూషణంగా పెట్టుకున్నాడు. కాబట్టి నేను కూడా నీ పట్ల నీకు దగ్గరలో ఉన్నా దూరంలో ఉన్నా పట్టకుండా ఉన్నా నువ్వు నన్ను అనుగ్రహిస్తే నేను ధన్యుడిని అవుతాను అనే ఒక ధ్వని ఈ స్తోత్రంలో మనకు కనపడుతుంది. అదేవిధంగా శివుడికి విష్ణువుకి ఉన్న ఒక అనుబంధాన్ని చెప్పే శ్లోకం ఒకటి ఉంది ప్రసిద్ధంగా శివానంద లహరిలో. బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపం దదౌ త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్స ఏవహి నచేత్ కోవా తదన్యోధిక అని చెప్పి. దీనికి తాత్పర్యం ఏంటంటే నీ భక్తులందరిలోకి విష్ణు అంటే శివుడితో అంటున్నారు భగవత్పాదులు, నీ భక్తులందరిలోకి విష్ణుమూర్తి శ్రేష్ఠుడు కాబట్టి పూజ్యులందరిలోకి విష్ణుమూర్తి పూజ్యతముడు. అంటే పూజ్యత్వానికి హేతు ఏమిటి అంటే శివభక్తి. మనం ఎంత భగవద్భక్తినైతే పెట్టుకుని ఉంటామో మనకి అంత పూజ్యత్వం సంక్రమిస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి శివుడిని ఎక్కడెక్కడ సేవించాడు ఆ సందర్భాలన్నీ లెక్క పెడుతూ వచ్చారు. బాణత్వం, బాణంగా నిన్ను సేవించాడు. త్రిపురాసుర సంహారంలో రకరకాల దేవతలు పరమేశ్వరుడిని సేవిస్తుంటే ఆ భూమి రథంగా, సూర్యచంద్రుల రథచక్రాలుగా, సముద్రుడు తూణీరంగా, అలాగే బ్రహ్మసారథిగా, వేదాలు హయాలు గుర్రాలుగా, రకరకాల దేవతలు రకరకాల విధాలుగా ఆ రథంలో ఇముడుతుంటే విష్ణుమూర్తి బాణంగా ఉన్నాడు. ఆ బాణంలో కూడా ఆ మొన సుదర్శనుడు ఆ ఏకలో చివరి భాగం అంటే వింటి నారి మీద తొడిగే దగ్గర గరుత్మంతుడు, మధ్యలో ఆ నాళము విష్ణుమూర్తి. ఈ రకంగా బాణంగా మారాడు. అలాగే వృషభత్వం, విష్ణుమూర్తి నిన్ను వృషభంగా సేవించాడు. ఇదెక్కడ జరిగిందంటే మనకి ఆగమాల్లో కొన్ని దగ్గరలో నందీశ్వరుడు విష్ణు అంశ అని చెప్పి ఒక మాట ఉంది. కానీ అది కాకుండా పురాణాల్లో చూసుకుంటే లింగ పురాణంలో ఈ త్రిపురాసుర సంహార వృత్తాంతాన్ని చెప్పినప్పుడు పరమేశ్వరుడికి రథం అంతా సిద్ధమైంది. ఇప్పుడు అనుకున్నట్లుగా భూమి రథము, సూర్యచంద్ర చక్రాలు, అలాగే వాసుకి అల్లెత్రాడు, మేరు ధనస్సు, ఈ రకంగా ఆ రథం అంతా సిద్ధమైంది. బ్రహ్మ సారథి, వేదాలు, అశ్వాలు. ఇలా సిద్ధమైన రథం మీద పరమేశ్వరుడు పాదం మోపంగానే ఆ రథము, ఆ గుర్రాలు పరమేశ్వరుడు యొక్క బరువుని భరించలేక మోకాళ్ళ మీద కృంగిపోయాయి. అంటే దీనికి అర్థం ఏమిటంటే అవే పరమేశ్వరుడు అంత బరువు ఉన్నాడు కాబట్టి అంత తూకం వేయడానికి కష్టం అవుతుందని చెప్పి కాదు. అక్కడ మోసేది గుర్రాలు, వేదాలు కూడా పరమేశ్వరుడిని యథార్థంగా మనకి పట్టుకొచ్చి చెప్పలేకపోతున్నాయి అని చెప్పాడు అక్కడ అర్థం తప్ప. అంతేగాని మనం కృష్ణ తులాభారంలాగా శివుడిని ఇటువైపు కూర్చోబెట్టి బరువు ఇటువైపు కూర్చోబెడితే తూగుతాడని చెప్పి కాదు. కాబట్టి అట్లాంటి పరమేశ్వరుడు, వేదాలకి అంతుపట్టని పరమేశ్వరుడు ఆ రథాన్ని ఎక్కేసరికి ఆ బరువుని మోయలేక ఆ హయాలు ఈ పాదాల మీద కృంగిపోతాయి, మోకాళ్ళ మీద కృంగిపోతాయి. అప్పుడు విష్ణుమూర్తి వృషభ రూపాన్ని ధరించి ఆ రథాన్ని పైకి లేపుతాడు. ఆ అశ్వాలతో పాటు వెళ్ళి సాయంగా ఆ రథాన్ని పైకి లేపుతాడు. కాబట్టి ఆ రకంగా విష్ణుమూర్తి నిన్ను వృషభంగా సేవించాడు. అలాగే అర్ధవపుష, నీ సగభాగంగా ఉన్నాడు విష్ణుమూర్తి. చాలామంది వేరే వాళ్ళు మనల్ని ఆక్షేపిస్తూ ఉంటారు, మీరేదో హరిహరమూర్తి అంటారు,
దీనికి పెద్దగా ప్రమాణం ఎక్కడ లేదు, మీరు మంత్రశాస్త్రం ఏదో ఒకటో రెండో ఏవో చూపిస్తారు కానీ దీనికి పెద్దగా ప్రమాణం లేదంటారు. స్పష్టంగా 4-5 పురాణాలు ఆ హరిహరమూర్తికి స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఉదాహరణకి వాయు పురాణంలో వాయువు చెప్పే కథ ఒకటి ఉంది. ఆ వాయుదేవుడు విష్ణుమూర్తి మధుకైటభుల వదని చెప్తుండే సందర్భంలో ఒక కథ వస్తుంది. ఆ వాయుదేవుడు చెప్పేటప్పుడు ఆ శక్తి రావడానికి విష్ణుమూర్తి మహేశ్వరుడిని స్తుతిస్తాడు. ఆ విష్ణుమూర్తి శివుడిని స్తుతించగా శివుడు సంతోషించి ప్రత్యక్షమై విస్తృతంగా నీకు నాకు భేదం లేదు అని శ్లోక మాలిక చెప్పుకుంటూ ఏమంటాడంటే, ఆత్మానం ప్రకృతిం విద్ధి పురుషం విద్ధి మాం శివం. విష్ణు నువ్వు ప్రకృతివి, నేను పురుషుణ్ణి, కాబట్టి భవాన్ అర్ధశరీరం మే త్వహంతవ తథాచ్యుత. నువ్వు నాకు అర్ధశరీరానివి, నేను నీకు అర్ధశరీరాన్ని అని చెప్పని, వామపార్శ్వం మహన్మహ్యం శ్యామం శ్రీవత్స లక్షణం త్వం. నా యొక్క వామభాగం నల్లగా శ్రీవత్స లాంఛనం కలిగిన నీ రూపమై ఉంది. అలాగే త్వంచ వామేతరం పార్శ్వం త్వహం వై నీలలోహిత. నీలలోహితుడినైన నేను ఆ వామేతరం అంటే ఆ మిగతా సగం, ఆ దక్షిణ భాగం నేను, ఆ వామభాగం నీవు అని చెప్పి వాయువే ఈ హరిహర స్వరూపాన్ని మనకి వాయుపురాణంలో స్పష్టంగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా భార్యాత్వం, అలాగే భార్యాత్వం మనకి మోహిని రూపంగా విష్ణుమూర్తి భార్యగా ఉండగా శివుడు భర్త అయి ఉండగా అప్పుడు మనకి ధర్మశాస్త్ర, మనం అయ్యప్పగా పిలుచుకుండే దేవత పుట్టినట్లుగా మనకి పురాణాలు తెలుస్తుంది. అలాగే ఘోణిత్వం మనం చెప్పుకున్నట్లుగా వరాహ రూపంలో అగ్నిస్తంభం యొక్క మూలాన్ని వెతుకున్నప్పుడు, అలాగే మృదంగవహత, నువ్వు సంధ్యాతాండవం చేస్తుంటే మృదంగాన్ని వాయిస్తూ, ఈ రకంగా ఎన్నో రకాలుగా విష్ణుమూర్తి నీ సేవ చేశాడు అని చెప్పి ఎన్నో రకాల కథలు చెప్పారు. అలాగే ఇంకొన్ని రకాలైన ఇది కొన్ని కథలు చెప్పుకున్నాయి ఇప్పటివరకు. భగవత్పాదులు వ్యాస మహర్షి హృదయాన్ని తెలుసుకున్నవారు కాబట్టి కొన్ని దగ్గరలో ఎక్కువ చెప్పక్కర్లేదు. ఎలాగైతే ఒక తెలివైన విద్యార్థి ముందుంటే గురువు ఒక మాట చెప్తే విద్యార్థి 10 మాటలు గ్రహిస్తారో, అలాగే కొన్ని దగ్గర వ్యాస మహర్షి ఒక మాట చెప్తే ఆ సన్నివేశం సందర్భం మొత్తం భగవత్పాదుల యొక్క మనస్సులో స్ఫురించి మనకు చక్కగా దాన్ని రూపకల్పన చేసి చూపించే ప్రసంగాలు బోల్డన్ ఉంటాయి. ఉదాహరణకి లలితా సహస్రనామం, అది పురాణాంతర్గతమైంది కాబట్టి అది కూడా మనకి వ్యాస మహర్షి ఇచ్చింది. దాంట్లో ఒక్క మాట ఉంది, నిజ సల్లాప మాధుర్య వేర్భర్చిత కచ్చపి అని ఒక మాట ఉంది. దీని అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క మాట యొక్క తీయదనము, లలితాదేవి యొక్క మాట యొక్క తీయదనము వల్ల ఆ అమ్మవారి యొక్క వీణ పేరు కచ్చపి. రకరకాల మనకు ప్రసిద్ధమైన వస్తువులన్నిటికీ పేర్లు ఉంటాయి. ప్రతి ఒక్క యోధుడి యొక్క ధనుస్సుకు పేరుండదు, రాముడి ధనుస్సుకు పేరుంది, అర్జునుడి ధనుస్సుకు పేరుంది. అలాగా అన్ని వీణలకు పేరు లేకపోవచ్చు, కానీ ప్రసిద్ధమైన గొప్ప వేణుకుల యొక్క వీణకి పేరుంటుంది. నారద మహర్షి యొక్క వీణ పేరు మహతి. అలాగే అమ్మవారి యొక్క సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి అని చెప్పి, అంటే ఆ తుంబీ ఫలం అంటారు, ఆ పెద్ద డిప్పలాగా ఉంటుంది ఆ వీణకి. దాన్ని కచ్చపం యొక్క కర్పరంతో తయారు చేస్తారు కాబట్టి దాన్ని కచ్చపి అన్నారు ఆ వీణని. కాబట్టి అట్లాంటి వీణ అమ్మవారు వాయిస్తుంటుంది. అమ్మవారి సరస్వతీదేవి వీణను వాయిస్తే ఆ నాదం ఎంత తీయగుంటుందో మనం ఊహించవచ్చు. అమ్మవారి యొక్క మాట యొక్క తీయదనము అంతకంటే అధికంగా ఉందంట. ఇది ఈ వ్యాస మహర్షి ఒక్క మాటనే వదిలేశారు. కానీ దీనికి చక్కగా మనం బాగా భావించడానికి భగవత్పాదులు దీనికి ఒక మంచి కథని జోడించి ఈ మాటని మనం భావించుకోవడానికి వీలుగా చేశారు. సౌందర్యలహరిలో అంటారు, విపంచ్య గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రే కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోలేన నిభృతం అని చెప్పి ఒక మాట చెప్పారు. ఒక సందర్భాన్ని కల్పించారు. మణిద్వీపం, దాంట్లో ఆ పంచబ్రహ్మాసనం, దాని మీద అమ్మవారు హాయిగా కూర్చొనింది. యథావత్తుగా పరమేశ్వరుడు వెనకాల హాయిగా కాళ్ళు చెప్పేసి పడుకోనున్నాడు. అందరూ మంత్రిని దండిని అంతా పక్కలుంటే అంతా కొలువు తీరున్నారు మణిద్వీపంలో. ఇట్లా మంచి సభ తీర్చి ఉండగా అమ్మవారు ఇటు పక్క సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత కాబట్టి ఆ చామరాన్ని వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చి అమ్మవారు సరస్వతి వీణ తీసుకొని వచ్చి అక్కడ ముందు సభా మధ్యంలోకి వచ్చి అమ్మవారి ప్రీతి కోసం ఒక కచేరీ, వీణ కచేరీ ఒకటి చేసింది. కచేరీ అంతా చాలా చక్కగా జరిగింది. అమ్మవారు సంతోషించింది. సంతోషించి త్వయారబ్ధే వక్తుం చలిత శిరస సాధువచనే, చలిత శిరస అంటే మన కళ్ళకు కట్టినట్టుగా చూపించండి. చలిత శిరస ఇట్లా తల ఊచుతూ బాగుంది అని చెప్పి అంటూ సాధువచనే బాగుంది అని చెప్పి అమ్మవారు అనింది. అంతకంటే సాధు అని చెప్పి అనింది, అంతకంటే ఇంకో మాట అనలేదు. ఆ సాధు అంటే బాగుంది అని చెప్పారు. ఆ సాధు అనే 2 అక్షరాలు ఎంత తీయగున్నాయంటే వెంటనే అపలపిత తంత్రీ కలరవాం, అప్పటి వరకు వీణ బాగుంది, తన తర్వాత ఏంటో అది అపశృతిలో మోగడం మొదలుపెట్టింది. ఆ వీణ అవమానం పొంది. కాబట్టి అమ్మవారి మాట అంత తీయగుండేసరికి ఆ వీణ నేను ఇంకెందుకు మోగడము, నా తీయదనం ఎంత అమ్మవారి మాట ముందు అని చెప్పి
దాని యొక్క స్వరం మొత్తం పోయింది. అప్పుడు సరస్వదేవి ఎందుకైనా మంచిది ఇంకా మనం కచేరీని కట్టేయడం మేలు అని చెప్పి తన యొక్క కొంగుతో, చోళేన ఆ కొంగుతో ఆ వీణను కప్పేసింది అని చెప్పి ఒక కథ చెప్పారు. ఇప్పుడు మనం ఈ కథని భావించుకుంటే మనం లలిత సహస్రాన్ని చదివినప్పుడు ఇలా గడగడ 1000 పేర్లు చెప్పేసుకుంటూ వెళ్ళిపోకుండా కొద్దిసేపు ఆగామంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి అని చెప్పి అనుకున్నామంటే ఏదో కథ భావించడానికి ఉండాలి కదా. ఆ భావించడానికి ఉండాల్సిన సామగ్రిని భగవత్పాదులు మనకి ఈ కథ మూలకంగా ఇచ్చారు. అలాగే ఇంకో చమత్కారమైన మాట, తాటంక యుగళీభూత తపనోడుప మండల అని ఒక పేరుంది. అమ్మవారి తాటంకాలు, లలితాదేవి ఒక తాటంకాలు ఏమిటంటే సూర్యచంద్రులు. శ్రీవిద్యలో మనకి అమ్మవారి తాటంకాలుగా, వక్షోజాలుగా, నయనాలుగా ఈ 3 రకాలుగా సూర్యచంద్రులను ఉపాసించడం అనేది ఉంది. ఇక్కడ ఈ లలితా సహస్రనామంలో ఆ తాటంకాలుగా నీకు సూర్యచంద్రులు ఉన్నారు అని చెప్పి అన్నారు. దీనికి భగవత్పాదులు ఎంత మంచి చమత్కారాన్ని జోడించారంటే, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య దృహ్యత్యవనిరథ మర్కేందుచరణం మహావీరో మారహ ప్రమథపతయే సజ్జితవతే అని చెప్పి ఒక శ్లోకం చెప్పారు. ఇది ఇంకో సందర్భం ఏమిటంటే, మన్మథుడు పూర్వం శివుడి మీద బాణాలు వేసి శివుడి కంఠమంటల్లో దహించుకుపోయాడు. అప్పటి నుంచి శివుడి మీద మనస్సులో పగ ఉంది, నా శత్రువుని నేను ఎలాగో ఎప్పటికైనా నేను జయించాలి అని చెప్పి. కానీ మన్మథుడికి ఏముంది, ఆ 5 బాణాలు పువ్వుల బాణాలును ఏమంటారు మలయమరుదు ఆయోధన రథ చెప్పినట్టుగా పెద్ద సామగ్రి ఏం లేదు. కాబట్టి పాపం అలానే చూస్తూ ఉండిపోయాడు. కానీ ఒక్కసారి ఆయనకి అమ్మవారి దర్శనం చేసుకున్నప్పుడు ఆయనకు ఒక ఉపాయం దొరికింది. ఏమిటదంటే, ఆయనకు అమ్మవారిని చూడంగానే, అమ్మవారి ముఖాన్ని చూడంగానే పర్వాలేదు, నాకు శివుడి మీద యుద్ధాన్ని చేయడానికి కావాల్సిన రథం నాకు దొరికింది అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఏది ఎక్కడ అమ్మవారి ముఖంలో రథం ఎక్కడ అని చెప్పంటే, శివుడి యొక్క రథం ఏమిటి, మనం ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నామో వాళ్ళకంటే ఎక్కువైన శక్తి సంపదలు మన దగ్గర ఉండాలి. వాళ్ళ దగ్గర ఒక బి గ్రేడ్ ధనుస్సు ఉందంటే మన దగ్గర ఏ గ్రేడ్ ధనుస్సు ఉండాలి. వాళ్ళ దగ్గర 2-3 అస్త్రాలు ఉంటే మన దగ్గర 10 అస్త్రాలు ఉండాలి. అలాగా శివుడి దగ్గర ఏ రథం అయితే ఉందో దానికంటే గొప్ప రథం మన దగ్గర ఉంటే మనం శివుడిని జయించవచ్చు. కాబట్టి ఒకసారి శివుడి రథం ఏమిటో చూసుకున్నాడు మన్మథుడు. అవనిరథ మర్కేందు చరణం సజ్జితవతే ప్రమథపతయే. శివుడు ఒక రథాన్ని తయారు చేసి పెట్టుకున్నాడు యుద్ధానికి. ఏమిటంటే భూమండలం మొత్తం రథం, అది సరే. దాని చక్రాలు ఏమిటంటే సూర్యచంద్రుల చక్రాలు, త్రిపురాసుర సంహారంలో. కాబట్టి సూర్యచంద్రులని చక్రాలుగా పెట్టుకున్న ఒక రథం శివుడికి ఉంది. అమ్మవారిని చూసేసరికి పర్వాలే, నాకు అంతకంటే గొప్ప రథం ఒకటి దొరికింది. ఎందుకంటే ఈ రథానికి 4 చక్రాలు ఉన్నాయి. చతుశ్చక్రం మన్యే, అమ్మవారి ముఖమే 4 చక్రాలు కలిగిన రథం. ఎలాగా అంటే, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం. అమ్మవారి చెక్కిళ్ళు అద్దాల్లాగా ఉన్నాయి. మనం మామూలుగా అద్దాల చెక్కిళ్ళు అని చెప్పి తెలుగులో కూడా మనకి నుడికారం ఉంది కదా. ఆ చెక్కిళ్ళు అద్దాల్లాగా ఉండడం వల్ల ఆ చెక్కిళ్ళకి సమీపంలో ఉండే తాటంకాలు దాంట్లో ప్రతిబింబించాయి. కాబట్టి ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు యొక్క ప్రతిఫలనం కనపడుతుంది. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ చంద్రుడి యొక్క ప్రతిఫలనం కనపడుతుంది. వెరసి 2 సూర్యులు 2 చంద్రులు ఉన్న అమ్మవారి ముఖం కనపడుతోంది. పర్వాలేదు, ఆయనకి ఒక సూర్య చంద్రులే ఉన్నారు, నా రథానికి 2 సూర్యులు 2 చంద్రులు ఉన్నారు. కాబట్టి ఈసారి నేను ఈ రథాన్ని ఎక్కి శివుడి మీద యుద్ధానికి వెళ్తే నేను జయించడం ఖాయం అనుకున్నాడు. అంటే ఏమిటి, మన్మథుడికి కూడా శివుడిని జయించాలంటే అమ్మవారి ఆసరా తప్ప వేరే గతి లేదు. అమ్మవారు మాత్రమే శివుడిలో ఆ ప్రేమభావాన్ని పుట్టించగలదు తప్ప వేరే దానికి శివుడు చెదే మనిషి కాదు అని చెప్పి దీనికి అర్థం. కానీ ఆ తాటంక యుగళీభూత తపనోడుప మండల అనే ఒక్క మాటకి భగవత్పాదులు ఎంతో స్వారస్యంగా ఒక ఐతిహ్యాన్ని కల్పించి మనకు చెప్పారు. అదే రకంగా మనకు కొన్ని ఉపాసనలు చెప్పున్నారు మనకి పురాణాల్లో. ఆ ఉపాసనలు కూడా భగవత్పాదులు ఎంతో ఔచిత్యంతో వ్యాస మహర్షి ఒక మాట అని చెప్పినా దాని యొక్క హృదయాన్ని కూడా పెట్టుకుని ఇంకో పై మాట కూడా చెప్పిన సందర్భాలు మనకు కనపడతాయి. పరమేశ్వరుడు యొక్క ఉపాసనలో అష్టమూర్తి యొక్క ఉపాసన మనకు బాగా ప్రసిద్ధంగా ఉంది. దాన్నే మనకి భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పారు. భూరంభాంస్యనలు అనలో నిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని చెప్పి శ్లోకం చెప్పారు. ఈ అష్టమూర్తులు అంటే ఏమిటి, దీనికి మూలం ఎక్కడుందంటే మనకి శివపురాణంలో మనకి ఇది 2 ఇంచుమించు ప్రతి పురాణంలో వస్తుంది. విశేషంగా విపులంగా మనకి శివపురాణంలో కనపడుతుంది. దీని యొక్క ప్రాముఖ్యం ఎట్లాంటిదంటే శివపురాణంలోనే 2 సార్లు వస్తుంది. కోటి రుద్ర సంహితలోనూ వాయవీయ సంహితలోనూ అవే శ్లోకాలతో అవే వరుసలో 2 సార్లు వస్తాయి. అంటే వ్యాస మహర్షి ఈ యొక్క ఉపాసనకి ఎంత ప్రాధాన్యాన్ని ఇచ్చారో మనం దానివల్ల తెలుసుకోవచ్చు. ఏమిటిది అని చెప్పంటే,
శివుడికి 8 మూర్తులు ఉన్నాయి. ఆ 8 పేర్లు మనకు పరిచయమే, కానీ ఆ 8 అష్టమూర్తులు అని చెప్పి తెలుసుకోవడం చాలామందికి తెలియకపోవచ్చు. మనం పూజ అయిపోగానే ఆ నామాలతోనే మనం తర్పణ చేస్తూ ఉంటాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశాన ఈ పేర్లు. అదే చెప్పారు, శర్వో భవస్తథా రుద్ర ఉగ్రో భీమ పశోపతి ఈశానశ్చ మహాదేవ మూర్తయశ్చాష్ట విశ్రుతా అని అక్కడ పురాణంలో అన్నారు. ఏమిటి ఈ అష్టమూర్తుల్ని ఎందుకు తెలుసుకోవాలంటే, ఈ తస్యైవ దేవదేవస్య మూర్త్యష్టకమిదం జగత్, ఈ ప్రపంచం మనకి ఏదైతే కనపడుతోందో ఈ ప్రపంచమే ఆ అష్టమూర్తులు. ఆ అష్టమూర్తులకి ఈ ప్రపంచానికి ఏ రకమైన భేదం లేదు. ఏ ప్రపంచం మనం ప్రపంచం అని చెప్పి అనుకుంటున్నామో దాన్ని మనం శివుడి యొక్క అష్టమూర్తులుగానే తెలుసుకోవాలి. వ్యాప్యస్థితం విశ్వం సూత్రే మణిగణా ఇవ, తేన వ్యాప్యస్థితం విశ్వం సూత్రే మణిగణా ఇవ అని చెప్పి ఆ గీతావచనాన్ని కూడా ధ్వనింపజేశారు ఆ వ్యాస మహర్షి అక్కడ. ఈ అష్టమూర్తుల్లోనే ఈ ప్రపంచం మొత్తం కూర్చబడింది. సరే, ఇప్పుడు ఇవి అష్టమూర్తులు: శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు. ఈ 8 ఈ అష్టమూర్తులు. దీనికి యథాసంఖ్యంగా దాని తర్వాత శ్లోకంలో ఏ ఏ మూర్తి ఏ ఏ భూతానికి అన్వయిస్తుందో చెప్తున్నారు. భూరంభోగ్ని మరుద్వ్యోమ క్షేత్రజ్ఞార్క నిశాకరా అధిష్ఠితా మహేషస్య శర్వాద్యైరష్టమూర్తిభి అని చెప్పన్నారు. ఆ శర్వుడు భూస్వరూపం, భూమి యొక్క మూర్తి శర్వుడు. అలాగే అంబస్సు జలస్వరూపంగా భవుడు, దాని తర్వాత అగ్నిస్వరూపంగా రుద్రుడు, మరుత్తు వాయుస్వరూపంగా ఉగ్రుడు, దాని తర్వాత వ్యోమస్వరూపంగా ఆకాశస్వరూపంగా భీముడు. అలాగే పశుపతి, ఈ పశుపతి అనేవాడు ఈ జీవుడికి సరిపోయేటట్టుగా జీవతత్వమే ఆ పశుపతిగా. అలాగే ఆ అర్క సూర్యుడిగా ఈ ఈశానతత్వం ఈశానమూర్తి. మహాదేవుడు నిశాకరుడు చంద్రుడుగా. ఈ రకంగా ఈ పంచభూతాలు సూర్యచంద్రులు జీవుడు. కొన్ని దగ్గరలో మనకు పురాణంలో యజమానుడు అని కనబడుతుంటుంది, యజమాని సోమయాగం చేసినవాడు. కానీ ప్రకృతానికి మనకు ఉపయోగించేది పురాణంలో కూడా అలాగే భగవద్గీత కూడా చెప్పింది సామాన్యంగా జీవసామాన్యం. క్షేత్రజ్ఞుడు ఈ శరీరంలో ఉండి దాన్ని తెలిసేవాడు. శరీరం వేరు, దాంట్లో ఉండే చైతన్యం వేరు. కాబట్టి ఆ శరీరాంతర్గతమైన జీవ చైతన్యము శివుడి యొక్క అష్టమమైన మూర్తి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పంచభూతాలు సూర్యచంద్రులు జీవుడు, ఈ అష్టమూర్తులు శివుడి యొక్క అష్టమూర్తులతో కలిసి ఉన్నాయి. దీనివల్ల తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పంటే, దాని తర్వాతే వ్యాస మహర్షి 2 మాటలు చెప్పారు. యథేహ పుత్రపౌత్రాదే ప్రీత్యా ప్రీతో భవేత్ పిత తథా సర్వస్య సంప్రీత్యా ప్రీతో భవతి శంకరః. ఇప్పుడు ఎలాగైతే ఒక పురుషుడు ఉన్నాడు, అతనికి కొడుకు మనవడు ఇట్లాంటి బంధువులందరూ ఉంటారు. ఆ సంబంధులకి మేలు జరిగితే ఇతనికి కూడా సంతోషం కలుగుతుంది. ఎవరైనా వాళ్ళ అబ్బాయికి ఉపకారం చేస్తే అతనికి ఆ ఉపకర్త మీద ప్రీతి కలుగుతుంది. ఎందుకు అంటే ఆ కొడుకుని తన యొక్క మూర్త్యంతరంగా చూసుకుంటున్నాడు కాబట్టి. ఈ కొడుకు ఆ కొడుకుకి ఉపకారం చేస్తే నాకు చేసినట్టే, నా మనవడికి ఉపకారం చేస్తే నాకు చేసినట్టే, మా వాళ్ళకు ఉపకారం చేస్తే నాకు చేసినట్టే అని ఎలాగైతే లోకంలో భావిస్తారో, కాబట్టే వాళ్ళకు ఉపకారం చేయడం వల్ల ఎలాగైతే మూలపురుషుడు సంతోషిస్తాడో, అదేవిధంగా ఈ అష్టమూర్తుల్ని సంతోషింపజేసేవాడు శివుడిని సంతోషింపజేస్తాడు. అంటే మనం ఈ ప్రపంచాన్ని సంతోషింపజేస్తే ఈ ప్రపంచంలో ఉండే జీవుల పట్ల, ఈ ప్రపంచంలో నదీ నదాల పట్ల, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే చెట్లు చేమల నుండి పశుపక్షుల నుండి మనుషుల వరకు కూడా మనం వాళ్ళ పట్ల సౌహార్దంతో వాళ్ళకెప్పుడు సుఖ సంతోషాలని కలిగిస్తే మనం పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులం అవుతాము అని చెప్పడం. అలాగే ఇంకో మాట దీనికి మరి విరుగుడు కూడా ఉంటుంది. దేహినో యస్య కస్యాపి క్రియతే యది నిగ్రహ అనిష్టమష్టమూర్తేస్తత్కృతమేవ న సంశయ అని చెప్పి పురాణంలో మళ్ళీ వెంటనే అంటారు. దానికి విరుగుడుగా మనము ఈ ప్రపంచంలో ఏ ఒక్క జీవికైనా మనం అపకారం చేసినట్లయితే అది మనం పరమేశ్వరుడి పట్ల అపచారం చేసినట్లే అని చెప్పారు. వ్యాస మహర్షి ఇంతటితో చెప్పి ఆపేశారు. అంటే ఈ ప్రపంచం అంతా పరమేశ్వరుడి మూర్తులే కాబట్టి వాటికి ఉపకారం చేస్తే పరమేశ్వరుడిని సంతోషింపజేసినట్టే, వాటికి అపకారం చేస్తే పరమేశ్వరుడి పట్ల అపచారం చేసినట్టే అని చెప్పి అక్కడికి ఉంచేశారు. భగవత్పాదులు దానిలో ఈ మాటలో కూడా ఇంకా ఆంతర్యం ఉంది. అందుకనే భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అన్నారు, నాణ్యత్ కించిన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో. ఏమిటంటే ఈ ప్రపంచం మొత్తం వెతికినా కూడా ఈ అష్టమూర్తుల కంటే వేరుగా ఏ ఒక్క పదార్థం మనకు కనపడదు.
శివుడి యొక్క అష్టమూర్తులు తప్ప ఈ ప్రపంచంలో మనకి ఏది విమృశతాం, మీరు వెతికినా కూడా, అంటే యథార్థాన్ని ఆలోచిస్తే అని చెప్పి ఒక అర్థం, మీరు వెతికినా అని చెప్పి ఒక అర్థం. మీకు ఈ ప్రపంచం మొత్తం తిరిగినా కూడా ఈ పరమేశ్వరుడు యొక్క అష్టమూర్తులు తప్ప మరొకటి ఉండదు. మనం ఎక్కడ వెళ్ళినా ఈ పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు, అంటే ఈ ప్రపంచం మొత్తం రెండు, చేతనము అచేతనం. చేతనం మొత్తం జీవస్వరూపమే కాబట్టి ఆ చేతన లోకమంతా శివుడి యొక్క జీవమూర్తి కన్నా భిన్నం కాదు. అలాగే అచేతనమైన ప్రపంచం మొత్తం పంచభూతమయము, ఆ పంచభూతాలు కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపాలే. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం వెదికినా కూడా శివుడు కానిది మీకు కనపడదు. అంటే ఏమిటి, మనకు అంతర్యామి బ్రాహ్మణంలో ఇదే చెప్తారు, యః పృథివ్యాం అంతరః యం పృథివీ నవేద యః పృథివ్యా అంతః యమయతి. పృథివీలో ఎవడుంటాడో కానీ పృథివీ ఎవరిని తెలుసుకోదో, పృథివీ యొక్క అంతర్యామిగా ఎవరుంటారో అతని నువ్వు తెలుసుకోవాలి, సహ తే ఆత్మ అని చెప్పి అక్కడ ఉపనిషత్తులో చెప్పిన మాట. ఆ ఉపనిషత్తులో ఏ అంతర్యామి ఉపాసన అయితే చెప్పారో అదే ఇక్కడ అష్టమూర్తి ఉపాసన. కాబట్టి వ్యాస మహర్షి చెప్పిన దాన్ని తీసుకొని దాన్ని వేదాంత స్థాయి వరకు మనకి స్పష్టంగా చూపించారు. ఈ వేదాంత భావన వ్యాస మహర్షి మనస్సులో ఉంది, లేకపోలేదు. కానీ ఈ అష్టమూర్తులకు ఉపకారం చేస్తే శివుడికి ఉపకారం చేసినట్టే, వీడికి అపకారం చేస్తే అపకారం చేసినట్టే అనే మాటతో కొంతమంది ఈ రహస్యాన్ని గ్రహించకపోవచ్చు. దాన్ని తెల్లముగా భగవత్పాదులు ఏం చెప్పారంటే, ఈ ఉపకారాలు అపకారాలు మాత్రమే కాదు, అసలు ఈ ప్రపంచానికి ఈశ్వరుడు భిన్నంగా లేడు, ఈ జగత్తు బ్రహ్మ కంటే భిన్నముగా లేదు. కాబట్టి మీరు ఆ బ్రహ్మ దృష్టిని జగత్తు యందు చేయడం మేలు. ఈ జగత్తు యొక్క అంతర్యామికి, ఆ జగత్తు యొక్క స్వరూపంగా పరమాత్మ అనేవాడు ఉన్నాడు. దీన్ని మీరు తెలుసుకుంటే మీకు సిద్ధ్యేతత్పున రష్టధా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం అని చెప్పారు. ఈ రకంగా కొన్ని ఉపాసన రహస్యాలు కూడా వేదాంత స్థాయిలో వేదాంత తత్వంతో జోడించి వ్యాస మహర్షి హృదయాన్ని మనకు ఆవిష్కరించారు. చివరిగా ఒక్క మాట చెప్పుకొని సెలవు తీసుకుంటాను. చివరిగా మనం ఈశ్వరుడు గురించి, అమ్మవారి గురించి, గణపతి గురించి మాట్లాడుకున్నాము. విష్ణుమూర్తి గురించి ఒక్క మాట ఇప్పుడు చెప్పుకోలేదు కాబట్టి ఒక మాట భగవత్పాదులు విష్ణుమూర్తి గురించి చెప్పిన ఒక మాట కూడా చెప్పుకుందాం. అలాగే ముగింపు, మనం ఉపక్రమోపసంహారాలు ఎప్పుడు వాటికి ఐకవాక్యత ఉంటే, ఐక్యరూప్యం ఉంటే అది పూర్తిగా ఒకటే విషయాన్ని చెప్పినట్టు లెక్క. కాబట్టి మనం ఎలాగైతే మొదట్లో అనుకున్నామో ఆ బ్రహ్మసూత్రాల్లో, పురాణాల్లో వ్యాస మహర్షి ఏదైతే చెప్పదలిచారో దాన్నే భగవత్పాదులు చెప్పారు అని చెప్పడానికి మరొక ఉదాహరణ మనకి పురాణాల్లో కనపడుతుంది. మనకి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ప్రసిద్ధం భగవత్పాదులది. కాబట్టి భగవత్పాదులు నరసింహస్వామిని చాలా విశేషంగా పట్టుకున్నారు. మిగతా దేవతలందరినీ అంటే సగుణంగా నిర్గుణంగా చూసిన లాంఛనాలు మనకు కనపడుతుంటే నరసింహస్వామిని మాత్రం ఎప్పుడు సగుణంగా పెద్దగా చూసిన దాఖలాలు కనపడవు. ఒక్క శ్లోకం మనకు కనపడుతుంది ఈ కరావలంబనలో. మిగతా దాంట్లో స్తంభము, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ఎక్కడ ఉండడు. అంతా నరసింహస్వామి అంటే పరమాత్మే, అసలు ఇంకో రెండో మాట ఉండదు అక్కడ. అక్కడ కూడా వ్యాస మహర్షి నరసింహస్వామిని ఎలా భావించారో భగవత్పాదులు కూడా నరసింహస్వామి పట్ల అదే భావనని కలిగి ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనపడుతుంటుంది. ఎలాగైతే మనకి రామాయణం మొత్తంలో ప్రధానమైన సుందరకాండని వాల్మీకి మహర్షి మధ్యలో పెట్టారో అదేవిధంగా భాగవతం మొత్తంలో ఆ 12 స్కంధాల మధ్యలో 7వ స్కంధంలో, ఆ 7వ స్కంధంలో ఉండే 15 అధ్యాయాల్లో 7-8 అధ్యాయాల్లో ఈ నరసింహస్వామి యొక్క ఆవిర్భావాన్ని ఎందుకు పెట్టారంటే భాగవతంలో చెప్పిన భాగవతుడి యొక్క లక్షణాలు మనకి స్పష్టంగా ఆ జ్ఞానభక్తి పరిపూర్ణంగా ప్రహ్లాదుడిలో కనపడుతుంది. పరమాత్మ అంటే ఎవరు అనేది పరిపూర్ణంగా నరసింహస్వామిలో కనపడుతుంది. ఆసురత్వం అంటే ఏమిటి అనేది పరిపూర్ణంగా హిరణ్యకశిపుడిలో కనపడుతుంటుంది. కాబట్టి దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి, పరమాత్మ మనకి తెలుసుకోవాల్సిన ఈ 3 విషయాలు ఆ ప్రహ్లాద చరిత్రలో స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి వ్యాస మహర్షి ఆ కథని, ఆ ఆఖ్యాయికని ఆ హృదయస్థానంలో పెట్టారు భాగవతంలో. అక్కడ ప్రహ్లాదుడు నరసింహస్వామితో ఒక మాట అంటారు. అక్కడ నరసింహస్వామి అసుర సంహారం చేసి ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటే బ్రహ్మ, రుద్రుడు, ఆ దేవతలే దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంటారు. అట్లాంటి సందర్భంలో ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళిపోయి నమస్కారం చేస్తే నరసింహస్వామి ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. అక్కడి నుంచి ప్రహ్లాదుడు స్తుతిస్తాడు నరసింహస్వామిని. స్తుతిస్తూ ఏమంటారంటే రూపం నృసింహ విభయాయ జనాస్మరంతి అని మాట ఉంటుంది. ఓ నరసింహ, విభయం అంటే అభయం అని చెప్పి నీ ఈ రూపాన్ని, నీ నరసింహ రూపాన్ని స్మరిస్తే చాలు జనాలకి భయ నివృత్తి కలుగుతుంది అని చెప్పి అంటారు. అంటే అప్పుడు అంటే భాగవతంలో శ్రీధరులో వ్యాఖ్యలో రాస్తారు కిం బిభేషి మద్రూపాత్ అని చెప్పి అంటారు. అంటే నరసింహస్వామి లోపల అనుకున్నారనమాట. అంటే ఏమంటే నన్ను తలుచుకుంటే భయం పోతుందంటే నేను నీకు భయంకరంగా అనిపిస్తున్నానా అని చెప్పి నరసింహస్వామి అనుకుంటారేమో అని ప్రహ్లాదుడు ఆ పక్క శ్లోకం మొదలు పెడతాడు. నాహం బిభేమ్యజిత తేతి భయానకాస్య జిహ్వార్క నేత్ర భృగుటి రభసోగ్రదంష్ట్రాత్
అంత్రస్రజ క్షతజ కేసర శంకు కర్ణాత్ నిర్హ్లాద భీత దిగిభాత్ అరిభిన్ నఖాగ్రాత్ అని చెప్పి, మామూలుగా స్వామి నేను నిన్ను చూసేం భయపడట్లేదు, ఈ బ్రహ్మ రుద్రుడు ఈ ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరూ నిన్ను చూసి భయపడుతున్నారు. వాళ్ళు ఏం చూసి భయపడుతున్నారు? నాహం బిభేతి భయానకాస్య, అంత అతి భయంకరంగా తెరుచుకున్న నీ నోరు, అలాగే లోపలికి బయటకు వస్తున్న నీ జిహ్వ, నీ కోరలు, నీ అప్పుడే అరిభిన్న నఖాగ్రాత్ అప్పుడప్పుడే శత్రువుని చీల్చిన నీ నఖాలు, అలాగే అంత్రస్రజ నువ్వు మెడలో వేసుకున్న ఆ ప్రేగుల యొక్క మాల, ఇవన్నీ చూసి వాళ్ళు భయపడుతున్నారు. కానీ నాహం బిభేమి, నేను దాన్ని చూసి నేనేం భయపడట్లేదు. అంటే మరి నువ్వు ఇప్పుడే అన్నావు కదా, నీ ఈ నరసింహ రూపాన్ని భయం పోగొట్టుకోవడానికి నేను స్మరిస్తున్నాను ఇప్పుడే అన్నావు. అతి భయంకరమైన నా ఈ రూపాన్ని చూసి నువ్వు భయపడట్లేదు అంటున్నావు, అంటే నీకు భయం ఉన్నట్టా లేనట్ట, ఆ మాట తేల్చు అని చెప్పంటే నిన్ను చూసి భయపడట్లేదు నేను. ఆ పక్క శ్లోకంలో త్రస్తోస్మ్యహం, నేను భయపడుతున్నాను వాస్తవమే. ఎందుకంటే త్రస్తోస్మ్యహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కథనాత్ గ్రసతాం ప్రణీత, నేను నిన్ను చూసి భయపడట్లేదు, ఈ సంసారం అనేది ఒకటి వచ్చి కూర్చుంది పక్కన, నేను దాన్ని చూసి భయపడుతున్నాను. గ్రసతాం ప్రణీత ఉషత్తమ తేంఘ్రిమూలం బద్ధ స్వకర్మభిరుషత్తమ తేంఘ్రిమూలం ప్రీతోపవర్గ శరణం వయసే కదాను అని చెప్పి, నేను గ్రసతాం ప్రణీత, నా చుట్టూరు ఈ సంసారంలో నా చుట్టూరు నన్ను మృంగేద్దామని చూసి ఇంద్రియాలు ఇంద్రియార్థాలు నా చుట్టూరు పొంచి ఉన్నాయి. అట్లాంటి శత్రువుల యొక్క వలయమైన ఈ సంసారంలో నేను కట్టబడున్నాను. బద్ధస్వకర్మభి, నా కర్మలన్నీ, నా పూర్వం నేను చేసుకున్న ఈ పుణ్యపాప కర్మలన్నీ ఈ సంసారం అనే ఘోరమైన శత్రు సమూహంలో నన్ను కట్టిపడేశాయి. నేను దాన్ని చూసి భయపడుతున్నాను. దీని నుండి నాకు ఒక శరణ స్థానం అనేది ఒకటి ఉంది, నేను తలదాచుకోవడానికి ఒక చోటు ఉంది, కానీ అక్కడికి నువ్వే నన్ను పిలిపించుకోవాలి. ప్రీత అపవర్గ శరణం తేంఘ్రిమూలం కదానుహ్వయసే, ఆ అపవర్గం మోక్షం ఉండే తావు అయిన నీ పాదాల చెంతకు నువ్వే నన్ను ఎప్పటికూ పిలుస్తావో అని చెప్పి అంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రహ్లాదుడు నరసింహస్వామిని చూసి భయపడలేదు, సంసారాన్ని చూసి భయపడుతున్నాడు. మనందరి స్థితి ఏమిటంటే, మనం దీనికి విపరీతంగా నరసింహస్వామిని చూస్తే మనం పిల్లలకి నరసింహాన్ని పేరు పెట్టడానికే భయపడుతూ ఉంటాం. నేను ఒక దగ్గర జగద్గురువుల దగ్గర ఆయన ప్రత్యక్షంగా చూసిన విషయం ఏంటంటే, ఒక భక్తులు ఎవరు వచ్చి సన్నిధానం వారి దగ్గరికి వచ్చి, మేము ముందు మా పిల్లవాడికి నరసింహ అని పేరు పెడదాం అనుకున్నామండి, మళ్ళీ కోపిష్టివాడిగా తయారవుతాడేమని చెప్పి లక్ష్మీ నరసింహ అని పెట్టాము అని చెప్పి అన్నారు. మనకు నరసింహస్వామి అంటే అట్లాంటి భయం ఉంది. ప్రహ్లాదుడికి లేని భయం మనకున్న భయం అంటే అదే. కానీ ప్రహ్లాదుడికి సంసారం పట్ల ఉన్న భయం మాత్రం మనకు ఉన్నట్టు కనపడడం లేదు. మనం ఈ విషయాల మధ్యలోనే, ఈ రాగద్వేషాల మధ్యలోనే ఎంతో సుఖంగా ఉన్నాం అనుకుంటూ మనం బతికేస్తున్నాము. కాబట్టి మనం నరసింహస్వామిని చూసి భయపడుతున్నాము, ప్రహ్లాదుడు ఈ సంసారాన్ని చూసి సుఖంగా ఉందనుకుంటున్నాం. కానీ యథార్థం తెలిసిన జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడు ఈ యథార్థం విపరీతంగా ఉంది, ఆ పరమాత్మ యొక్క స్వరూపం భయము, సంసారం అనేది భయము అని చెప్పి తెలుసుకున్నాడు. అదే భావాన్ని భగవత్పాదులు ఆ కరావలంబ స్తోత్రం నిండుగా పెట్టారు. ఎక్కడా ఆ స్తోత్రంలో మనకి నేను అన్నట్టు స్తంభం కానీ హిరణ్యకశిపుడు కానీ ఇవేం ఉండవు. అన్ని దగ్గరలో సంసార వృక్షం అఘబీజం, సంసార భీకర కరీంద్రకరాభిఘాత, సంసార సర్ప విషదిగ్ధ మహోగ్రతీవ, సంసార కూపమతి ఘోరమగాధిమూలం, సంసార ఘోర గహనే చతోమురారి. సంసారం ఒక వనం, నేను దాంట్లో దారి తప్పాను. సంసారం యొక్క ఏనుగు నన్ను తొక్కేస్తోంది. సంసారం అనే సర్పం నన్ను కాటు వేసింది. సంసారం అనే వృక్షాన్ని ఎక్కి నేను పడిపోతున్నాను. సంసారం అనే సాగరంలో మునిగిపోతున్నాను. సంసారం అనే నూతిలో నేను కూలిపోయాను. అన్ని విధాలుగా నాకు సంసారం వల్ల భయం ఏర్పడుతోంది. అక్కడ నీ చేయూత కావాలి, తమదేహి కరావలంబం అని చెప్పి భగవత్పాదులు అక్కడ వ్యాస మహర్షి ప్రహ్లాదుడి చేత ఏ భావాన్ని అయితే చెప్పించారో, భగవత్పాదులు కూడా కరావలంబ స్తోత్రంలో అదే భావాన్ని ఆ 17 శ్లోకాల్లో చూపించారు. కాబట్టి చక్కగా ఈ స్తోత్రవాంగ్మయాన్ని మనం పట్టుకుంటే చాలు. చాలామందికి అనిపిస్తుంది భగవత్పాదులు అన్ని శాస్త్ర గ్రంథాలు రాశారు, మనం వాటిని చదవలేం కదా, మరి మేమేం చేయొచ్చు అంటే ఆ శాస్త్ర గ్రంథాల వరకు వెళ్ళక్కర్లేదు, ఆ బ్రహ్మసూత్ర భాష్యాల వరకు కూడా వెళ్ళక్కర్లేదు, ప్రకరణ గ్రంథాల వరకు కూడా వెళ్ళక్కర్లేదు. మనం చక్కగా కూర్చొని మనకు వచ్చిన సంస్కృతంతో ఉన్న అనువాదాలతో మనం, అంటే మాతృభాషలో ఉండే అనువాదాలు, ఆంగ్ల భాషలో ఉండే అనువాదాలు కాదు, మళ్ళీ అవి పక్కదారికి తీస్తాయి. కాబట్టి మాతృభాషలో తెలుగులోనో తమిళంలోనో కన్నడంలోనో ఉండే అనువాదాలని పెట్టుకోనో, లేదా సంస్కృతం వచ్చిన వాళ్ళు నేరుగా సంస్కృత మూలాన్ని చూసుకుంటానో, భగవత్పాదుల స్తోత్రాలు వ్యాస మహర్షి యొక్క పురాణాలని దగ్గర పెట్టుకుంటే కావాల్సినంత తత్వజ్ఞానము మన చేతి వేళ్ల కొసల్లోనే ఉంటుంది. అది మన చేతిలోనే ఉంది ఆ జ్ఞానం అంతా. కాబట్టి చక్కగా ఆ భగవత్పాదుల యొక్క స్తోత్రవాంగ్మయాన్ని అధ్యయనం చేయాల్సిన బాధ్యత భగవత్పాదుల యొక్క శిష్య పరంపరలో వచ్చిన వాళ్ళందరి మీద ఉంది. అట్లాంటి అవకాశం, అట్లాంటి విషయం మీద ఈరోజు సత్సాంగత్యం చేసుకుంటే
ఒక భాగ్యము జగద్గురువుల యొక్క కరుణ వల్ల నాకు ఈరోజు కలిగింది. ఇదే విధంగా మనం భగవత్పాదుల యొక్క స్తోత్రాలని నేర్చుకుంటూ, అందుకనే మనం ముందు ఈ కార్యక్రమాల ముందు భగవత్పాదుల యొక్క స్తోత్ర పఠనం కూడా చేసుకుంటున్నాము. అట్లాంటి భగవత్పాదుల యొక్క వాంగ్మయాన్ని అధ్యయనం చేస్తూ ఆ గురు పరంపర యొక్క కృపకి పాత్రం కావాలి అని చెప్పి జగద్గురువులని ప్రార్థించుకుంటూ మరొక మారు నా ఈ వాక్కుల్ని అనుగ్రహించిన వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. ఇత్యేషా వాంగ్మయీ పూజా శ్రీమచ్చంకరపాదయోరర్పితా తేన దేవేశః ప్రీయతాం మే సదాశివః. మంగళం స్తంభడింబాయ మంగళం మృత్యుమృత్యవే మంగళం రౌద్రరూపాయ నారసింహాయ మంగళం. ಇಲ್ಲಿಯವರೆಗೆ ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಶಂಕರ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯರ ಸ್ತೋತ್ರ ಸಾಹಿತ್ಯದ ಬಗ್ಗೆ ಹೃದಯಂಗಮವಾಗಿ ಉಪನ್ಯಾಸವನ್ನು ಮಾಡಿದಂತಹ ಗನ್ನವರಂ ಲಲಿತಾದಿತ್ಯ ಅವರಿಗೆ ಸಮಸ್ತ ಭಕ್ತರ ಪರವಾಗಿ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತಿದ್ದೇನೆ. ನಾಳೆಯ ದಿನ ವೇದಬ್ರಹ್ಮಶ್ರೀ ಶ್ರೀರಾಮ ಘನಪಾಠಿಗಳು ತಮಿಳು ಭಾಷೆಯಲ್ಲಿ ಉಪನ್ಯಾಸವನ್ನು ಮಾಡಲಿದ್ದಾರೆ. ಶ್ರೀ ಲಲಿತಾದಿತ್ಯ ಅವರು ಜಗದ್ಗುರು ಮಹಾಸ್ವಾಮಿಗಳವರಿಂದ ಈ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು.